సింహరాశి ముందు మీరు ఏంటి, సింహరాశి తర్వాత సముద్ర గారు ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? సింహరాశి ముందు నేను ఒక కామన్ మ్యాన్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని. ఓకే. ఆఫ్టర్ సింహరాశి మంచి డైరెక్టర్. సార్, సింహరాశి అనేది డిఫరెంట్ కథ. అసలు కుష్ఠరోగి వాళ్ళ మదర్ ఉండడము, అసలు ఆ కాన్సెప్ట్ జనాల్లోకి వెళుతుంది అని అనిపించింది అసలు మీకు? ఆ కథలో ఒక అద్భుతమైన ఫిలాసఫీ. రాజశేఖర్ గారు ఏంటంటే ఏంటి కుష్ఠరోగం ఉంటుంది, ఇదేమో నేల మీద కూర్చుంటారు. పైగా ఆ తర్వాత మళ్ళీ మీ ఇద్దరికి డిస్టర్బెన్సెస్ వచ్చాయి. డిస్టర్బెన్స్ అంటే కోపతాపాలు జరుగుతూ ఉంటాయి. అట్లా అయిందే తప్ప వాస్తవంగా బాలకృష్ణ గారికి మీరంటే గొప్ప అభిమానం కదా? బాగా ఇష్టం. సముద్రం అంటే మావాడే అంటాడు. ఓకే, ఇప్పటికీ ఆ ర్యాప్ అలాగే అవి ఇవి చేద్దాం అనుకుని డిస్కషన్ ఆడు ముందుకు వెళ్తా. బాలకృష్ణ గారితో చేసిన కంటెంట్ బాగా లేకపోతే అది నాకే ప్రమాదం. అలాంటి ఒక స్టార్ట్ పెట్టుకుని ఇంకోట్లేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిచ్చగాడు బ్రహ్మోత్సవం. ఇప్పుడు అలాంటి సినిమాలు అప్పట్లో ఆడియన్స్ తీసుకునేవాళ్ళు, రిసీవ్ చేసుకునేవాళ్ళు. అలాంటి స్టోరీస్ ఇప్పుడు వస్తే రిసీవ్ చేసుకునే ఇది బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటారు. అలాంటి కంటెంట్స్ కోసం ఇంకా ఎదురు అంటే ట్రెండ్ జనరేషన్ మారిపోయింది కదా. జనరేషన్ ఏం మారినండి. కానీ మా ప్లాన్ చేస్తున్న ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశాను. అది చూస్తే ఇక ఆడాళ్ళంతా నాకు ఫ్యాన్స్ అయిపోతారు. అంత గొప్ప స్క్రిప్ట్ అన్నమాట. ఆడవాళ్ళు ఫ్యాన్లు అవుతారా? నా ఫ్యాన్లు అయిపోతారు. సార్, ఇప్పుడు బడ్జెట్ విషయానికి వస్తే అప్పట్లో బడ్జెట్లు అంత ఎక్కువ అయ్యేవా? అప్పట్లో ఎంత అయ్యేవి, ఇప్పుడు ఎందుకు అంత ఎక్కువైపోతున్నాయి? ఏంటి సార్ కారణం? అప్పుడు ఏంటంటే డైరెక్టర్ అనేవాడికి నిడివి ఎంత 2 hours సినిమాకి 2.5 hours తీసేవాడు. ఇప్పుడు 2.5 hours సినిమాకి 12.5 hours సినిమా తీస్తున్నారు. తర్వాత సినిమా తీసి ప్రొడ్యూసర్ డబ్బులు బాగొట్టుకుంటే మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ దగ్గరకు రానిట్లేదు హీరో. అనుష్క గారితో ఎలా ఉండేది ర్యాప్? అంటే ఇప్పుడు అసలు అనుష్క గారు అందలేనంత ఎత్తుకు ఎదిగిపోయారు. నాకు పంచాక్షరికి వచ్చేసరికి ఫస్ట్ సినిమాకి ఎలా ఉందో అలాగే ఉంది. ఆమె చేయేస్తుంది, చేసి ఒకసారి భోజనం చేసేటప్పుడు ఇదిగో నేను తినిపిస్తారా అని చెప్పేసి కలిపి తినిపించింది. నన్ను ఇప్పుడు కూడా చిన్నపిల్లాడు శామీ బాయ్ అంటారు. నన్ను శామీ బాయ్ బాయ్ చిన్నపిల్లాడిలాగా. ఎన్ని సినిమాలు ఉన్నాయి సార్? 5 సినిమాలు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. అవునండి సార్, బాగా సంపాదించారు. సంపాదించినంతా ఇందులోనే పెట్టాను. రాబోయేదంతా నా టైమే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. సో ఈరోజు మనతో పాటు పాడ్కాస్ట్లో ఉన్నారు. అసలు సింహరాశితో తన జర్నీ స్టార్ట్ చేసి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఫస్ట్ మూవీతోనే. తర్వాత రాజశేఖర్ గారితో చాలా మూవీస్ చేశారు, శ్రీకాంత్ గారితో చేశారు, అనుష్క గారితో చేశారు, ఎవడైతే నాకేంటి అని, పంచాక్షరి, అధినేత, జగపతి బాబు గారితో చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందండి. అండ్ అంటే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి కథను అందించిన డైరెక్టర్ అని చెప్పాలి. సముద్రం అంతా మనసున్న సముద్ర గారు. సో డైరెక్టర్ సముద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఆయన జర్నీ అసలు ఎలా సాగింది, ఈ ఇండస్ట్రీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ ఇండస్ట్రీలో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మిమ్మల్ని అయితే చాలా చాలా ఇబ్బంది పెట్టేసినట్టున్నాను, టార్చర్ పెట్టేసినట్టున్నాను అనుకొని ఉంటారు. నెంబర్ ఆఫ్ కాల్స్, వాట్సాప్ మెసేజెస్ పెట్టేసరికి. అదే లేదు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నారో నాకు అర్థమైంది మీరు ఫోన్ మాట్లాడినప్పుడు, మెసేజ్ చేసినప్పుడు. బట్ అయినా వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ జర్నీ గురించి ఒక్క మాటలో చెప్పలేము అసలు. సింహరాశితో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. సో సింహరాశి ముందు మీరు ఏంటి, సింహరాశి తర్వాత సముద్ర గారు ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? సింహరాశి ముందు నేను ఒక కామన్ మ్యాన్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని. ఓకే. ఆఫ్టర్ సింహరాశి సెలబ్రిటీ మంచి డైరెక్టర్ని. ఓకే ఓకే, ఓ సెలబ్రిటీ హోదా తీసుకొచ్చేసింది సింహరాశి, బాగా కలిసి వచ్చింది. సార్, సింహరాశి అనేది డిఫరెంట్ కథ అసలు. అవునండి. అంటే కుష్ఠరోగి వాళ్ళ మదర్ ఉండడము, అసలు ఆ కాన్సెప్ట్ జనాల్లోకి వెళుతుంది అని అనిపించిందా సార్ మీకు? అంటే వాస్తవంగా చాలామందికి ఆ కథ చేసేటప్పుడు ఏంటంటే అది వాస్తవంగా తమిళ ఫిలిం. నా ఫ్రెండే చేశాడు అది. ఓకే. సో తమిళ్లో పెద్దగా జస్ట్ యావరేజ్ అంతే. మరి యావరేజ్ సినిమాని ఇక్కడ తెలుగులో చేయాలని అని ఎందుకు అనిపించింది? బట్ ఏంటంటే
నాకు చాలా ఇష్టం. నేను మదర్ సెంటిమెంట్ నమ్ముతానండి. నేను ఆర్బి చౌదరి గారి దగ్గర ఫస్ట్ మదర్ సెంటిమెంట్ సబ్జెక్ట్ చెప్పి నేను ఛాన్స్ ఓకే చేసుకున్నాను. ఓ అదే కథని చాలామంది హీరోల దగ్గర చెప్పారు. అబ్బా చాలా హెవీగా ఉంది ఈ కథ, చాలా వెల్నీగా ఉంది ఈ కథ అంట. లేట్ అయింది. అప్పుడు ఈ సినిమా అక్కడ రిలీజ్ అయ్యి పెద్దగా ఆడకపోతే చౌదరి గారు అది మంచి కథనే, ఏదైనా అది కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది అన్నారు. ఓకే అట్లాగా చేసుకొని రాజశేఖర్ గారిని కలిస్తే రాజశేఖర్ గారి దగ్గర ఇద్దరు డైరెక్టర్ని ఆప్షన్ పెడితే వెళ్ళే సముద్ర నాకు మంచి నేరేషన్ ఇచ్చేటప్పుడు సముద్రకి ఇవ్వండి, సముద్ర బాగా చేస్తారని చెప్పి రాజశేఖర్ గారు చెప్పారు. అట్లా నాకు సింహరాశి రావటం జరిగింది. ఓకే అయితే ఏంటంటే కథ విషయానికి వస్తే ఆ కథలో ఒక అద్భుతమైన ఫిలాసఫీ అండి. ఒక మనిషి ఎలా ఉండాలి, డౌన్ టు ఎర్త్ అన్నట్టు, అంత మంచి కాన్సెప్ట్. చాలా ఫిలాసఫీ చూస్తే ఆ క్యారెక్టర్లో ఒక దైవత్వం. మట్టి అనేది శాశ్వతమైంది, మనిషి కాదు. సో అలాంటి మట్టి నాకు ఇష్టం. సో పుట్టినప్పుడు మనం ఏం తీసుకురాం, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, ఈ మట్టిలోనే కలిసిపోతాం. సో ఈ కుర్చీలు ఇవేవి శాశ్వతం కాదు, ఈ మట్టి శాశ్వతం అని ఆ మట్టి మీదే కూర్చునే ఒక హీరో అనమాట. అసలు ఆ క్యారెక్టర్ని డిఫరెంట్గా చేసుకెళ్ళాం. అవును, స్టోరీ చెప్పినప్పుడు ఒప్పుకున్నారా? అంటే అప్పటికి టాప్ హీరోస్లో స్టార్ హీరోనే కదా రాజశేఖర్ గారు. అయ్యో, సో ఒప్పుకున్నారా సార్? రాజశేఖర్ గారు ఏంటంటే ఇది కమర్షియల్ హిట్ కాదు అప్పుడు. సూపర్ గుడ్లో అన్ని మంచి మంచి సినిమాలు అందరితో చేసి నాతోటి ఈ సినిమా తీసుకొచ్చాడు, ఇదేంటి కుష్ఠరోగం ఉంటుంది, ఇదేమో నేల మీద కూర్చుంటాడు, ఇదంతా ఆర్టిఫిషియల్గా ఉంది, ఏంది అని ఒకసారి. ఇంకొక సెంటిమెంట్ ఏంటంటే తల్లి కూడా ముట్టుకోలేదు కాబట్టి ఎవరు ముట్టుకోకూడదు అని చెప్పేసి భీష్మ ప్రతిజ్ఞ అక్కడ. అవును, తను చేసిన రోజులు ఈ ఫీలింగ్తో ఉండేవాడు, ఇట్లా ఉండేవాడు. బట్ నేను చాలా లాజిక్స్ చేసి దాన్ని ఫాలో అవ్వకుండా కొన్ని అద్భుతంగా చేస్తూ రాజశేఖర్ గారు కూడా మనం దాన్ని ఫాలో అవుతాం, మన స్టైల్లో మనం చేద్దామని చెప్పి ఆయన కూడా చాలా బాగా చేశాడు. క్యారెక్టర్ జీవం పోసాడు రాజశేఖర్ గారు, అంత బాగా చేసి ఆ సినిమా నా లైఫ్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్గా నిలబడిపోయింది. ఈ రోజుకి అది కూడా రిలీజ్ అయ్యి దగ్గర 25 years కావస్తుంది. ఇప్పుడు కూడా ఎవ్రీ మంత్ దాని గురించి నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. నా జీవితం అది ఒక అద్భుతమైన సినిమా. అలాగే రాజశేఖర్ లైఫ్లో కూడా అంకుశం ఆఫ్టర్ అన్నట్టు, సింహరాశి బిఫోర్, సింహరాశి ఆఫ్టర్ అన్నట్టు, అలాంటి ఒక మైల్ స్టోన్ ఫిలిం రాజశేఖర్ గారికి కూడా. అంటే ఒక ఎమోషనల్ మెసేజ్ ఓరియంటెడ్ హార్ట్ టచింగ్ మూవీ అంటే టక్కుని చెప్పేది సింహరాశి. అది మీకు ప్లస్, ఆయనకి ఇంకా ప్లస్ చెప్పాలంటే. ఫ్యాన్స్ ఉన్నారు, ఎంత మంచి ఆడియన్స్ ఉన్నారు, ఎంతమంది లేడీస్, అది ఆడ మగ అని లేదండి, పిల్లలు పెద్దలు లేదండి, అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమా. ఓకే, ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఎవడైతే నాకేంటి తీశారు. ఆ తర్వాత 7 years గ్యాప్ తర్వాత చేసాం రాజశేఖర్ గారితో. అది మళ్ళీ బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా. ఓకే, అంటే సింహరాశి తర్వాత 7 years గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి? కారణం అంటే తను కొన్ని స్క్రిప్ట్లు చెప్పాడు కానీ అవి ఆడవండి, అది నేను చేయనని చెప్పి నిర్మమాటంగా చెప్పేసేవాడిని. నిర్మమాటంగా చెప్పేవాడిని ఫీల్ అయ్యాడు. అవునా? సముద్రాకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువైపోయింది, నేను పంపిస్తే సినిమా అనుకున్నాడు. వాస్తవంగా ఏంటంటే అది కాదు. రాజశేఖర్ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా అవకాశం వచ్చి రావడానికి తను సపోర్ట్ చేసిన వ్యక్తి. అందువల్ల నాకు ఇప్పుడు ఎప్పుడు నాకు ఆయన మీద అది ఉండదు. సో అందుకని ఏంటంటే నేను వాస్తవంగానే కథ నచ్చగా రిజెక్ట్ చేశాను. దానితో అవి ఆడలేదు ఏది. ఓకే, అప్పుడన్నా వాళ్ళకి తెలుసుకున్నారా? రాజశేఖర్ గారు తెలుసుకొని తర్వాత ఎవడైతే నాకేంటి నేను పంపిస్తే ఏది నచ్చలేదు అంటున్నాడు సముద్ర, మీరు మాట్లాడండి అని పరుచూరి బ్రదర్స్ ద్వారా పంపాడు. అప్పుడు చూసి ఇట్లారా అని చెప్పేసి అనగానే పరుచూరి బ్రదర్స్ చెప్పా, ఈ కథ నచ్చింది, ఇది చేద్దాం, దీంట్లో 40-60% చేంజ్ చేస్తానికి ఒప్పుకుంటేనే చేస్తాను అనేది. 60% చేంజ్ చేశారు. చేంజ్ చేస్తే అదే ఒప్పుకుంటానని చెప్పి అట్లా ఒప్పించి ఆ చేంజెస్ చేసి ఆ సినిమాని మళ్ళీ ఆఫ్టర్ 6 years తర్వాత 7th yearలో
మళ్ళీ పెద్ద హిట్ రాజశేఖర్ గారు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మీ ఇద్దరికి డిస్టర్బెన్సెస్ వచ్చాయి. డిస్టర్బెన్స్ అంటే చిన్న చిన్న సినిమా జరిగినప్పుడు ఏంటంటే చిన్న చిన్న కోపతాపాలు జరుగుతూ ఉంటాయి. బట్ అట్లా అయిందే తప్ప వాస్తవంగా బట్ స్టిల్ ఇప్పుడు మాట్లాడుకుంటాం చక్కగా. సినిమా అప్పుడు మేమే కదా చాలామంది అలా చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. నేను చెబితే వింటలేదు అనేది హీరోకి ఉంటుంది. అంటే డైరెక్టర్గా మీ పేరు పక్కన పెట్టేసి వాళ్ళ పేరు వాడుకుందామని చేశారు. అలాంటి చేశారు కానీ బట్ నేను పట్టించుకున్నాను. డైరెక్టర్ ఎప్పుడు డైరెక్టరే, హీరో ఎప్పుడు హీరోనే. డైరెక్టర్ని హీరో అనలేరు, హీరో డైరెక్టర్ అనలేరు అంతే. బట్ ఏంటంటే అలాంటి ఫీలింగ్ అలాంటిది ఏం లేదు. ఓకే. అండ్ ఆది సినిమాకి కూడా ఆది హిట్ అవ్వక ముందు వరకు ఒక ప్రపోజల్ మీ దగ్గర ఉండి ఆది హిట్ అయిన తర్వాత మిమ్మల్ని పక్కకు పెట్టేశారన్న టాక్ ఏదో ఉంది సార్. చెన్నకేశవ రెడ్డి గురించి లేదు, అది ఆర్ట్ఫుల్గానే నేను వదిలేశాను. ఎందుకు సార్? ఆ టైంలో ఏంటంటే బాలకృష్ణ గారు మెయిన్ ఏంటంటే అన్ని ఫ్యాక్షనిజం కథలు వస్తున్నాయి. అవి వద్దు సార్, మీకు డిఫరెంట్ కథ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. చెన్నకేశవ రెడ్డి కూడా విని పక్కన పెట్టాం. వి వినాయక్ గారు డైరెక్టర్, స్టోరీ రైటర్, నేను డైరెక్టర్, బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్. అప్పుడు ఆది జరుగుతుంది. వి వినాయక్ గారు నేను బాగా ఫ్రెండ్సే, వేరే కాదు. ఇది చూడు భయ్యా అని మేము భయ్యా అనుకుంటాం. సో ఇట్లా అనుకున్న తర్వాత ఇంకేదైనా కొత్త చేద్దాం వినాయ్ అంటే ఈ రెండు చేస్తున్నా, నేను ఆది షూటింగ్లో ఉన్నాను, ఈలోపు ఇంకా కథలు కూడా విను భయ్యా అన్నాడు. నేను వేరే కథ విని బాలకృష్ణ గారికి ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ క్యారెక్టర్ని ఫైనల్ చేసి అది ఓపెన్ చేసాం. ఓపెన్ చేసాం. ఆ కథ బిగ్ స్పాన్. సో ఇక అట్లాగా ఇది మరి ఏమనుకున్నారు ప్రొడ్యూసర్లు వాళ్ళు, తర్వాత చెన్నకేశవ రెడ్డి చేద్దామన్నారు. అదైతే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని నేను చెప్పాను. అటైతే మళ్ళీ మనం వేరే చేద్దాం అనుకున్నాయి. అట్లా డిస్పోజ్. బాలకృష్ణ గారికి మీరంటే గొప్ప అభిమానం కదా? బాగా ఇష్టం. సముద్రం అంటే మావాడే అంటాడు. ఓకే. ఇప్పటికీ ఆ ర్యాప్ అలాగే ఉందండి. ఇప్పటికి కూడా ఉంది. మధ్యలో మేము ఇంకా అవి ఇవి చేద్దాం అనుకుని డిస్కషన్ ఫైనల్ స్టేజ్ వరకు వచ్చి ముందుకు వెళ్తా. అదే 5-6 ప్రాజెక్టులు పట్టాల వరకు వచ్చి పట్టాలెక్కకపోవడానికి ఏంటి సార్ కారణం? అదే నాకు తెలియలేదు. సో సరేలే, అదేంటో ఇంకా బాలయ్య గారితో చేసే టైమింగ్ ఇంకా రాలేదేమో. అన్ని పాజిటివ్గా తీసుకుంటారే మీరు? నేను అసలు నెగిటివ్ థింక్ చేయనండి. అదే పాజిటివ్గా ఉంటా. నన్ను నేను నమ్ముకుంటా. ముందు నన్ను నేను నమ్ముకొని కథలను నమ్ముకుంటా. కంటెంట్ బాలకృష్ణ గారితో చేసిన కంటెంట్ బాగలేకపోతే అది నాకే ప్రమాదం. అలాంటి ఒక స్టార్ని పెట్టుకుని హిట్ కొట్టలేదు అని లేదు, ఒక కొత్త వాళ్ళని పెట్టుకొని హిట్ కొట్టామంటే ఆ లెక్క వేరు. సో అందుకని ఎవరికైనా కూడా కంటెంట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిచ్చగాడు బ్రహ్మోత్సవం. అవును అట్లాగా ఉంటాయి కొన్ని. సో కంటెంటే ఇంపార్టెంట్. అవును. స్టోరీ కొంచెం దానిలో ఏంటి అనేది. ఇప్పుడు మొన్న హరిహర వీరమల్లు వచ్చింది. అదే రోజు కార్టూన్ ఫిలిం శ్రీ లక్ష్మీ నరసింహ వచ్చింది. అవును. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి స్టార్, కానీ ఇది హిట్ అయింది. మహావతార్ నరసింహ హిట్ అయింది. చూడండి, అసలు ఇప్పటికీ బజ్ తగ్గట్లేదు. కంటెంట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఆడియన్స్ అని. ఏ స్టార్ ఉన్నాడు, ఎంత పెద్ద స్టార్ ఉన్నాడు అనే దానికన్నా కూడా ఇవాళ కంటెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అందుకని నేను కంటెంట్నే నమ్ముకొని వెళ్ళే డైరెక్టర్ అనమాట. ఓకే. అధినేతలో జగపతి బాబు గారితో చేశారు. చెప్పాలంటే అది కూడా ఒక మంచి హిట్ సినిమా. సొంత సినిమా అది కూడా. అదే. సో రాధామోహన్ అని ఆయన మేమిద్దరం పార్ట్నర్స్గా చేసాం. అంటే ప్రొడ్యూసర్గా కూడా చేశారా మీరు? ఓకే. ప్రొడ్యూసింగ్, డైరెక్షన్ రెండు చేశారనమాట. ఓకే. అది కూడా మంచి ఇద్దరికి, అంటే జగపతి బాబు గారికి మంచి టాక్ తెచ్చింది, మీకు జగపతి బాబు గారికి బిఫోర్ చాలా ఫ్లాప్స్ అండి. అవును. సిద్ధం అని, అవును, చాలా కొన్ని సినిమాలు వచ్చాయి, చాలా సినిమాలు పోయినాయి. ఆ టైంలో మళ్ళీ రీహిట్ అది. అవును. సో ఆయనతో మీ ర్యాప్ ఎలా ఉండేది ఏంటి? జగపతి బాబుతో అసలు నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి మంచి ర్యాప్ అండి. ఓకే. నేనేంటంటే జగపతి బాబు దగ్గరికి, సార్ ఈ కథేనండి, ఇది బాగుంది అంట. నువ్వేమే ఆ కథ వినమంటావు, ఈ కథ వినమని సపోర్ట్ చేస్తావు, నువ్వు చెప్పవా అనేవాడు. లేదండి నేను చెప్తానండి అని చెప్పేసి. నాకున్న ఇంకొక మంచి లక్షణం ఏంటంటే, ఎవరు మంచి కథ చెప్పినా ఏదో ఒక ప్రొడ్యూసర్కో ఏదో హీరోకో చెప్పి పంపిస్తూ ఉంటాను. మళ్ళీ అయితే మా సూపర్ గుడ్ ఫిలిమ్స్లో చెప్పేయటము,
ఇట్లా Okay. చేస్తూ ఉంటాం. ఒక్కోసారి దిల్ రాజు గారికి కూడా చేస్తా, సార్ ఈ రైటర్ వచ్చి చెప్పమంటున్నారు ఒకసారి ఈ కథ వినండి సార్ అని కూడా చెప్తా ఉంటాను. ముందు మీరు కథ విని నచ్చితే కథ ఏంటంటే నేను విన్నాం ఎందుకంటే ఒకళ్ళ కథ నేను విని ఏం చేస్తాను, ఓకే. బట్ ఏంటంటే హెల్ప్గా నేను చెప్పేవాడు. ఆహాహా. అలా వాళ్ళు కూడా సముద్ర ఇప్పుడు టైం లేదు పలానా రోజు వింటానమ్మా అప్పుడు పంపించనేవాళ్ళు, లేదు ఒక్కోసారి పంపించే వినేస్తానని అంటారు, ఇలా చెప్పేవాడిని. ఓకే. ఇలా చేసుకుంటూ చెప్పేవాడిని. అట్లాగా నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి జగపతి బాబు గారితో వెరీ గుడ్ రిలేషన్. ఓకే. అలా చేసుకుంటూ నేను చెప్తా ఉండేవాడిని జగపతి బాబుతో. అట్లాగా ఫస్ట్ టైము శివరామరాజు అనే సినిమా చేశాను. ఎస్. జగపతి బాబు, హరికృష్ణ గారు, శివాజీ, వెంకటు, మేమంతా ఒక ఫ్యామిలీ లాగా చేసాం. అవును. మా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్. జగపతి బాబు అంతవరకు ఏంటంటే ప్యాంట్ షర్టు ఇన్షర్ట్లు ఇవన్నీ చేసి ఉన్నాడు. వాళ్ళ అమ్మగారు ఏ రోజు నువ్వు బాగున్నావురా అని అనలేదు జగపతి బాబు. అవును. కానీ వాళ్ళ అమ్మని బాగా ఇష్టం జగపతి బాబు. అవును. అటువంటిది శివరామరాజు గెటప్ని వాళ్ళ ఇంట్లో మేము గెటప్ వైట్ అండ్ వైట్ వేసి జగపతి బాబుని పెట్టి నించోబెడితే డ్రెస్ వేసుకొని వాళ్ళ అమ్మకి వెళ్ళి అలా కనపడితే వాళ్ళ అమ్మగారు చూసి ఏంట్రా ఎంత బాగున్నావు అని వాళ్ళ అమ్మ ఫస్ట్ టైము నువ్వు చాలా బాగున్నావురా అని జగపతి బాబు నంది. వచ్చి జగపతి బాబు అయితే ఏ సముద్రం మా అమ్మ నా లైఫ్లో అనలేదయ్యా ఈ డ్రెస్లో చూసి నువ్వు చాలా అందే ఓకే ఫిక్స్ అన్నాడు. అట్లాగా శివరామరాజు చేసాం. ఆ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. సిస్టర్ సెంటిమెంట్ చాలా పెద్ద సక్సెస్ అయింది. విడిపోయిన ఫ్యామిలీ ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ కలిసిపోయిందండి. 50 నంబర్స్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు విడిపోయి 10 సంవత్సరాలు. కరీంనగర్లో ఆ సినిమా చూసి కరీంనగర్లో ఒక అబ్బాయి మాత్రం ఏడుస్తూ వెళ్ళిపోయి మనం ఎందుకు ఇలా విడిపోయి ఉన్నాం, మీరు వచ్చి ఈ సినిమా చూడండి, మనం ఎందుకు విడిపోయి బతకాలి అని చెప్పి వాళ్ళు అందరూ వెళ్ళి ఆ సినిమా చూసి ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చి మాకు ఫోటో దిగి వెళ్ళారు. మీ సినిమా మమ్మల్ని ఇంత ఇన్స్పైర్ చేసిందండి అని చెప్పి. మీకు సందర్భం చెప్తున్నా కళ్ళు చెమరుస్తున్నాయి. అంటే ఫ్యామిలీస్ అండి అవి. అంత ఎమోషన్ ఉంటుంది. మంచి ఎమోషన్ ఫిల్మ్ అది. చాలా మోరల్ ఎథిక్స్ ఉంటాయి ఆ సినిమాలో. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఒక గొప్ప డైలాగ్ అండి, మాట అనేది ఇస్తే, ఒక ప్రామిసింగ్ అనేది చేస్తే, ఒక మాట అనేది ఇస్తే ప్రాణం పోవాలే తప్ప ఆ మాట తప్పకూడదు అనే ట్రావెల్ మీద స్టార్ట్ అయ్యే సినిమా. అదే మాట సిస్టర్ కోసం ఇచ్చి ఆస్తులు అన్నీ పోగొట్టేసుకుంటారు, సిస్టర్ కోసం అలా నిలబడతారు బ్రదర్స్. ఈ సిద్ధాంతం తండ్రిది. ఆ తండ్రి సిద్ధాంతాన్ని కొడుకులు ఫాలో అయ్యారు. అది ఎక్కడా వదిలిపెట్టనటువంటి ఒక స్క్రీన్ ప్లే. దాంట్లో ఇక కథకి బంధమైన డైలాగ్ ఏంటంటే, భార్యను మనం సెలెక్ట్ చేసుకుంటాం, స్నేహితులను మనం సెలెక్ట్ చేసుకుంటాం, బంధువుల్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, కానీ తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని మనం సెలెక్ట్ చేసుకోలేదు. అది భగవంతుడు ఇస్తాడు. అదే రక్త సంబంధం అంటే అది అంత గొప్ప డైలాగ్. అది చాలా ఇన్స్పైర్ చేసింది. ఇలాంటి డైలాగ్ చాలా ఉంటాయి దాంట్లో, చాలా మంచి డైలాగ్స్. అందుకనే ఆ సినిమాని చూసి అటువంటి ఒక ఫ్యామిలీ కలిసిపోయింది. ఓకే, చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అంతకంటే మన సినిమాలో ఒకళ్ళు ఇన్స్పైర్ అలా అయ్యారంటే ఎంత సంతోషం. అలాగే నా సింహరాజు చూసండి, ఎంతో మంది నీ సినిమా చూశాక మా అమ్మను ప్రేమించడం మొదలు పెట్టానయ్యా, మా అమ్మను పూజించడం మొదలు పెట్టామయ్యా, ఏ సినిమా చేశారు సార్, మీకు దండం సార్ అంటారు. ఇప్పుడు కూడా అంత ఇది అమ్మ సెంటిమెంట్ సార్, 3 సార్లు ఏడ్చాను సార్ అంటారు. సార్ ఇప్పుడు అలాంటి సినిమాలు అప్పట్లో ఆడియన్స్ తీసుకునేవాళ్ళు, రిసీవ్ చేసుకునేవాళ్ళు. అలాంటి స్టోరీస్ ఇప్పుడు వస్తే రిసీవ్ చేసుకునే ఇది ఉందా? తప్పకుండా అండి, బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటారు. అలాంటి కంటెంట్స్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. జనరేషన్ మారిపోయింది కదా. జనరేషన్ ఏం మారినండి, సెంటిమెంటేనండి. లిప్ కిస్సులు పెట్టుకున్నా, ఎన్ని హగ్గలు చేసుకున్నా, ఎన్ని ఇది చేసినా, ఇప్పుడు ఎన్ని వచ్చినా సెంటిమెంట్ ఈజ్ సెంటిమెంట్. ఎందుకు రావట్లేదు అంటారు ఇప్పుడు సినిమా? అంటే ఎక్కువ ఏంటంటే జనరేషన్ మారింది అలాంటి కథల్ని వదిలేస్తున్నారు. ఓకే, అలాంటి కథలను వదిలేస్తున్నారు. అందువల్ల అవి ఎప్పుడు వచ్చినా ఆడతాయి. ఓకే, బట్ చేసేవాళ్ళు తక్కువ.
మీరేమైనా ప్లాన్ సెంటిమెంట్ అందరు చేయలేరు, కానీ మా ప్లాన్ చేస్తున్నా. ఒక అద్భుతమైన సెంటిమెంట్ స్క్రిప్ట్ రెడీ చేశాను. అది చూస్తే ఇక ఆడాళ్ళంతా నాకు ఫ్యాన్స్ అయిపోతారు. అవునా? ఏంటి అంత గొప్ప స్క్రిప్ట్ అనమాట, సెంటిమెంట్ సబ్జెక్ట్. ఆడవాళ్ళు ఫ్యాన్లు అవుతారా? నా ఫ్యాన్లు అయిపోతారు. అవునా? అంత గొప్ప స్క్రిప్ట్ అనమాట. ఓకే ఓకే. ఒకప్పుడు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని చెప్పేసి ఒక సినిమా, మంచి కామెడీ, అసలు నిజంగా అది సాధ్యమేనా అని ఆలోచించే సినిమాలు వచ్చేవి. ఇప్పుడు అసలు అలాంటివి రావట్లేదండి. అంటే ఇప్పుడు అంతా ఏంటంటే కొంచెం ఆ సెంటిమెంట్లు అన్నీ ఉన్నాయి కదా, ఇది ఉందేగా అన్నదాన్ని పక్కన పెట్టేసి ఏంటంటే పబ్లిక్ కూడా ఏంటంటే నెగిటివ్ యాంగిల్ స్క్రిప్ట్ని చూడటం ఇష్టపడుతున్నారు. సో అందుకని ఆ జనం ఇది చూస్తున్నారు కదా అని ఆడియన్స్ ఇది ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అట్లా అయిపోయింది. మరి ఇందాక ఆడవాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోతారు అన్నారు. నేను వినదాని ప్రకారం అయితే భార్య బాధిత సంఘం అని చెప్పేసి ఓ 12-13 మంది డైరెక్టర్స్తో ఓ సినిమా తీయాలని చెప్పేసి ప్రపోజల్లో ఉన్నారు. అంటే ఆడవాళ్ళు ఎలా ఫ్యాన్లు అవుతారు? దానికి దీనికి సంబంధం ఉందా? అంటే యాక్చువల్ ఆ స్క్రిప్ట్ వేరు, స్క్రిప్ట్ వేరు. ఇది వచ్చి భార్య బాధితుల సంఘం అనే సినిమా ఏంటంటే ఇది మగాళ్ళు కనెక్ట్ అయిపోతారేమో. మగాళ్ళు కంటే ఆడవాళ్ళు అందరూ తిడతారు. బట్ ఏంటంటే ఆ టైటిల్కి తిడతారండి. బట్ ఏంటంటే సినిమా చూస్తే చాలా ఎథిక్స్ ఉంటాయి. మగాళ్ళకి ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది, ఆడవాళ్ళకి మగాళ్ళ విలువ తెలుస్తుంది. అంటే భర్తల గురించి భార్యల గురించి. నిజంగానేనా ఈ ప్రపోజల్ మీరు పెట్టారు? నిజమండి. దీంట్లో నేను సరదాగా అన్నారేమో అనుకుంటున్నాను. లేదు 12 మంది డైరెక్టర్స్ని యాక్ట్ చేపిస్తానికి ప్లాన్ చేసి 9 మంది డైరెక్టర్లు మాట్లాడేశారు. ఇంకో 3 కన్ఫర్మ్ చేసుకోవాలి. వర్క్ అండర్ ప్రాసెస్ అన్నమాట. అయితే జరుగుతుంది, పక్కా డిసెంబర్లో స్టార్ట్ చేస్తాను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్ము. అవునా? అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్ము. అల్టిమేట్గా వచ్చేసరికి భార్యాభర్తలు అనేవాళ్ళు ఒకళ్ళు విలువ ఒకళ్ళు తెలుసుకోవటమే అవుతుంది. అంటే రైలు పట్టాలి లాంటి వాళ్ళు డెఫినెట్లీ అంతా ప్యారలల్ గా ఒక చక్రం మీద వెళ్ళదు కదా. సో కంపల్సరీ ఉండాలి, ట్రాక్ అనేది ఉండాలి. 2 ట్రాక్స్ ఈక్వల్ గా వెళ్ళాల్సిందే. ఏ ట్రాక్ తప్పినా ఫ్యామిలీకి ప్రమాదం అసలు. ఇంకా ఇల్లంతా గల్లంతే ఇంకా. సో అయితే నేను చాలా కామెడీగా అన్నారేమో అనుకున్నాను. ఒక సినిమాకేమో ఆడవాళ్ళు కనెక్ట్ అయిపోతారు, 100%. ఇంకో సినిమాకి మగాళ్ళు కనెక్ట్ అయిపోతారు. ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారు. మరి పిల్లల కోసం ఏమన్నా ఉందా? పిల్లలు కనెక్ట్ అవ్వడానికి ఏమన్నా ఉందా? పిల్లలు కనెక్ట్ అవడానికి, యూత్ కనెక్ట్ అవడానికి మా పిల్లలతో ఒక సినిమా చేస్తున్నానండి. పాన్ ఇండియా మూవీ. ఓకే. దో కమీనే టైటిల్. ఇడియట్స్ అన్నట్టు. ఓకే. ఒకప్పుడు ఇడియట్ సినిమా ఎంత మంచి క్రేజ్ కదా అసలు. అసలు సూపర్ హిట్ సినిమా అసలు. అప్పుడు ఆ సినిమా చూడలేకపోయేవాళ్ళం. అంటే పేరెంట్స్ ముందు కొన్ని సీన్స్ అయితే పక్కకి వెళ్ళిపోయేవాళ్ళం. సో ఇప్పుడు దో కమీనే అంటున్నారు మీరు. కానీ ఏంటంటే ఈ సినిమా అసలు ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇన్స్పైర్ అవుతారు. ముందు కంటెంట్ అలాంటి అద్భుతమైన కంటెంట్ చేసింది. సో పిల్లల మీద ఎలాంటి సినిమా చేయాలి, మా పిల్లలిద్దరిని హీరోలుగా లాంచ్ చేస్తున్నా, ఎలాంటి సినిమా అయితే ఇది, అసలు వీళ్ళని పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. చైల్డ్ ఆర్టిస్టులుగా కూడా చేసినట్టున్నారు కదా. చైల్డ్ ఆర్టిస్టులుగా కూడా చేశారండి. శివరామరాజు, మహానంది, పంచాక్షరి, అధినేత, విజయదశమి, వెంకటాద్రి, ఈ సినిమాలు అన్నింటిలో చేశారండి పిల్లలు. ఓకే. మళ్ళీ అవన్నీ సినిమాలు చూస్తే మాకు గుర్తొస్తారు. అంటే చూసిన మొహాలే అని చెప్పేసి గుర్తొస్తారు. వాళ్ళు మీ పిల్లలు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో అప్కమింగ్ హీరోస్ అయితే వాళ్ళిద్దరు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? రేపు కార్తీక మాసం నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ ఓపెనింగ్ చేసి పూజ చేసి 5 days షూట్ చేశాను. మధ్యలో నాకు వేరే ఇంకా రిలీజ్కి వచ్చిన ప్రాజెక్టులు ఉండేసరికి కాస్త అది ఆపి ఇవి పూర్తి చేస్తున్నా. ఇప్పుడు ఈ పూర్తి అయిపోయినాయి. రేపు నవంబర్ నుంచి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని సినిమాలు ఉన్నాయి సార్? 5 సినిమాలు జరుగుతూ ఉన్నాయి. 5 సినిమాలు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. అవునండి. అవునా సార్? బాగా సంపాదించారా? సంపాదించంతా ఇందులోనే పెట్టాను. అవునా? మళ్ళీ తీసి దీనికి పెడుతున్నారా? ఇటు నేను ఇలా వచ్చాను, ఇలా ఇచ్చింది, మళ్ళీ ఇలా పెట్టాను, మళ్ళీ ఇలా ఇస్తుంది. ఓకే. చాలా డేరింగ్ స్టెప్ కదా. అంటే ఎంతసేపు సంపాదించుకోవాలి అనుకుంటారు? సంపాదించి దాచిపెట్టుకుంటారు. నేను దాచిపెట్టుకోలేదండి. నేను సినిమాకే పెట్టాను. ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఏం తీసుకురాలా, సినిమాలోకి వచ్చాను, సినిమాలో సంపాదించుకున్నాను, మళ్ళీ
నా కోసం మా పిల్లల కోసం సినిమాలో పెట్టాను. మళ్ళీ నేను బాగున్నాను కదా ఇక్కడికి వచ్చి ఇన్ని సంవత్సరాలు, దగ్గర 37 ఇయర్స్ అవుతుంది సినిమాలోకి వచ్చి. నేను 37 years ఇన్ని సంవత్సరాలు లీడ్ అయ్యానంటే నాకు ఇండస్ట్రీ నాకు నన్ను ఆశీర్వదించినట్టే. సో రేపు నా పిల్లల్ని ఆశీర్వదిస్తుంది అంతే. నేను అది నమ్ముతానండి, భగవంతుడిని, ఈ సినిమా ఇండస్ట్రీని నేను నా ప్రాణంగా నమ్ముతాను. అందువల్లే నేను అంత హార్ట్ఫుల్గా పెట్టాను. గుంటూరు వాళ్ళంతా ఇంతే అనుకుంటాను. అంటే నేను 2-3 దగ్గర ఇదే మాట విన్నాను. వాళ్ళ గురించి ఏం ఆలోచించుకోకుండా వచ్చింది మళ్ళీ పెడతా ఈ కళామ తల్లికి అనేది నేను చాలా ఒక 2-3 విషయంలో విన్నాను. సో అలాగా చాలా ప్యూర్గా ఉన్నారు మీరు. అవునండి, 100%. మనం సంపాదించింది మనం ఉపయోగించుకోకపోతే రేపు మనం పోయినాక దేనికండి? అలా కాదు కదా ఇప్పుడు ఆలోచించుకుంటుంది భవిష్యత్ తరాలకి ఏంటి. భవిష్యత్ తరాలకి మనం దాచిపెట్టి మరి మనం స్ట్రగుల్ అయిపోవాల్సినంత అవసరం లేదండి. ఇప్పుడు అంతేకాదండి, రేపు నా జీవితం ఎలా ఉందో రేపు నా పిల్లల జీవితం అలా ఉంటుంది అనుకోవటానికి లేదండి. భగవంతుడు ప్రతి వాళ్ళకి తలరాత ఒక్కొక్క విధంగా ఇచ్చేస్తాడు. దాని ప్రకారమే జీవితం వెళ్ళింది తప్ప మనం ఏమి దాచిపెట్టినా ఏమని ఇచ్చినా అది ఏమవుతుందో తెలియదు. ఇలా నాది ఆస్తి, ఇది రేపు మీదవుతుంది, ఎల్లుండి ఇంకొకరిది అవుతుంది. ఇలా అది భగవంతుడిది, ఈ సృష్టిదే తప్ప మనది కాదు. సో ఉన్నన్ని రోజులు భార్యా బిడ్డలకు కావాలి, అంతవరకు దట్ ఈస్ రైట్. ఆ తర్వాత వాళ్ళ జీవితాన్ని లీడ్ చేసేదానికి మీరు నేను మనం ఎవరం కాదు, భగవంతుడి అల్టిమేట్. మీరు అసలు సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా అందరికీ అంటే ఎక్కువగా ఉదార్ధ హృదయం అంటారు కదా, దానిలో ముందుంటారు అని చెప్పేసి విన్నాం. సముద్రం అంత మనసు, అది కరెక్ట్ అని చెప్పేసి విన్నాం. నిజంగా ఆ పేరుకి తగ్గట్టు సార్థకత ఆయన తీరు కూడా అని చేసిన ఏంటంటే చెప్పుకొని అవసరం లేదు మేడం. అదే అందరూ చెప్తేనే మాకు తెలిసింది ఆయన పేరుకు తగ్గట్టే ఆయన తీరు అని. సో అందుకని నేను సముద్రం అంత మనసు అని చెప్పేసి ఫస్ట్ నుంచి అంటున్నాను అనమాట. సో ఇట్స్ గ్రేట్ఫుల్ సార్ నిజంగా. అండ్ సముద్ర గారి గురించి ఈరోజు ఇంత మాట్లాడుకుంటున్నామంటే ఈ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. సో అలాంటి ఒడిదుడుకుల గురించి మాకు తెలుసుకోవాలండి. బట్ ఏంటంటే అండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ లైఫ్ అంటేనే స్ట్రగుల్ అండి. ఎందుకంటే ఇంటికాడ కొంతమంది చెప్పకుండా వస్తారు, సినిమా మీద ఇష్టంతో. మీరు చెప్పకుండా వచ్చారా? చెప్పే వచ్చాను. పంపించారు. ఫస్ట్ ఏంటంటే నాన్న వద్దురా, అక్కడ ఎవరు నీకు తెలియదు, నానేవాళ్ళు ఒక్కళ్ళు లేరు, ఎలారా అక్కడ, అదేం చిన్న ఇండస్ట్రీ కాదు, చాలా పెద్ద ఇండస్ట్రీ, ఆడ నీ వల్ల కాదు, ఎందుకురా అన్నాడు. లేదు నా వల్ల అవుతుంది, నేను వెళ్తా అని మండి పెట్టా. మా నాన్న నన్ను ఎప్పుడు కొట్ల. మళ్ళీ అట్ ద ఏజ్ ఎంత అప్పటికి? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలకి దెబ్బలు తినొచ్చారనమాట. 18 సంవత్సరాలు అనమాట నాకు. బట్ అంతవరకు మా నాన్న ఎప్పుడు చిన్నప్పటి నుంచి నన్ను కొట్టారగడు. చాలా ఇష్టం అనమాట పిల్లండి మా నాన్నకి. ఎవరిని కొట్టలే. అది కూడా నేను ఇలా అంటే వినకుండా నేను బాగా మారం చేస్తున్నానని కొట్టాడు. కొట్టి మళ్ళీ ఏడ్చాడు. ఏడ్చాక కానీ ఏంటంటే చిన్నప్పటి నుండి వీడి జీవితంలో వీడు అదృష్టవంతుడు, వీడు అనుకున్నది నెరవేర్చుకుంటాడు, నెరవేరిద్ది, సాధిస్తాడు. సో వీడికి పుట్టినప్పుడు ఏదో అప్పుడు సోదులు అని చెప్పేవాళ్ళు, అట్లాగా నాన్నోళ్ళు నేను పుట్టినప్పుడు చూపిస్తే నేను అమావాస్య రోజు పుట్టా. అమావాస్య రోజు కార్తీక మాసం. కార్తీక మాసంలో పుడితే అప్పుడు మా నాన్నలు ఈయన అమావాస్య రోజు పుట్టాడు, ఈడేమవుతాడు ఏంటో అని చెప్పి ఆ భయపడతారు అమావాస్య రోజు పుడితే. అమావాస్య రోజు పుడితే దొంగన్న అవుతాడు లేదా మంచోడన్న అవుతాడు అనేది అంటారు జనరల్గా. సో అలాగా మా నాన్నలు భయపడ్డారు. భయపడితే అట్లాగా చూపిస్తే లేదు ఈ అబ్బాయి జాతకం రీత్యా చాలా మంచి పొజిషన్కి వెళ్తాడు అనేది చిన్నప్పుడే చెప్పారు. అది మా నాన్నకి ఇష్టం. సో నేను అలా చూసుకుంటా ఉంటే అన్నయ్య వీళ్ళు సిస్టర్ వాళ్ళంతా ఒక రకంగా ఉంటే నేను ఒక రకంగా ఉండేవాడిని. నేను అప్పటి నుంచే చాలా ఇష్టంగా అనమాట, ఏ పని చేసినా ఇష్టంగా చేసేవాడిని, బాగా చదువుకునేవాడిని, అందరిలో కలిసిపోయేవాడిని, పేరెంట్స్తో ప్రతి ఒక్కరితో గుడ్ రిలేషన్ ఉండేవాడిని. అట్లా నన్ను మా పేరెంట్స్ అందరిలో మామయ్యోళ్ళు కానీ అత్తయ్యోళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ అందరు నన్ను ఇష్టపడతారు. అబ్బా ఈడంటే ఇష్టంరా అంటారు. అట్లాగా ఫస్ట్ నుంచి ఇష్టం అనమాట. సో వీడికి భగవంతుడి ఆశీర్వాదం ఉంది అని ఫైనల్గా మా నాన్న రియాక్ట్ అయ్యి సరే నీ ఇష్టంరా, నీ ఇష్టాన్ని నేను కాదన్నా వెళ్ళు అన్నాడు. అట్లా చెన్నై వెళ్ళి అక్కడ ఎవరు తెలియదు, నా ఫ్రెండ్ ఏడుకొండలని ఉన్నాడు, మేమిద్దరం వెళ్ళాం.
వాళ్ళ పిన్ ఉంది అక్కడ, ఓకే వాళ్ళు ప్రొడక్షన్లో చేస్తారు. వాళ్ళ ద్వారాగా పట్టుకొని ఒక పిఆర్ఓని కలిసి ఓకే ఆ పిఆర్ఓ గారి ద్వారాగా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఇక అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఏం రత్నం గారు, మోహన్ గాంధీ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, శరత్ గారు, బి గోపాల్ గారు, సురేష్ వర్మ, పోకూరు బాబురావు గారి బ్యానరు, ఎయిటర్ మోహన్ గారి బ్యానరు, బి గోపాల్ గారు, సురేష్ వర్మ, ఇలాంటి మంచి మంచి డైరెక్టర్స్తో చేసామన్నమాట. ఓకే అలాగా నాకు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎవరి స్కూల్ ఏంటి, ఎవరు ఎలా హ్యాండ్లింగ్ ఉంటుంది అనేదాన్ని తెలుసుకోగలిగాను. బి గోపాల్ గారు చాలా టఫ్ అంటారు. లేదు లేదు, ఆయన ఎంత మంచోడు బి గోపాల్ గారు. అసలు ఎప్పుడు కూల్గా ఉంటాడు, అసలు టెన్షన్లో ఉండడు. అంటే ఆయన స్టూడెంట్ అంటే ఇంక చెప్పుకోకర్లేదు, ఏం ఆలోచించక్కర్లేదు. మనిషి చూసినట్టుగా ఉండడు, బట్ సినిమాని మాత్రం బిగ్ స్కేల్లో తీస్తాడు. చూస్తే ఈయన అన్నట్టు ఉంటుంది, కానీ గ్రేట్ సక్సెస్, అన్ని సక్సెస్ సినిమాలే. అంత మనిషి కూడా చాలా మంచివాడు గోపాల్ గారు. ఓకే మా గురువు గారు. అదే ఓకే. ఆయన బ్యానర్లో చేస్తున్నప్పుడు, ఆయన డైరెక్షన్లో చేస్తున్నప్పుడు, కొంతమంది ప్రముఖుల డైరెక్షన్లో చేస్తున్నప్పుడు బిగ్ సెలబ్రిటీస్ని చూసారా? చేసాగా. ఇప్పుడు చిరంజీవి గారు, ముత్యాల సుబ్బ గారి డైరెక్షన్లో హిట్లర్ చేశాను, చిరంజీవి గారు హీరో. ఓకే. శరత్ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారితో చేశాను. గోపాల్ గారి డైరెక్షన్లో నరసింహనాయుడు చేశాను బాలయ్య బాబు తోటి. పండగ అనే సినిమా శరత్ గారి డైరెక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీకాంత్ గారితో చేశాను. శ్రీకాంత్ రాసి నా డైరెక్షన్లో కృష్ణరాజు గారితో చేశాను, కృష్ణ గారితో చేశాను. ఓకే. ఇట్లా ఆల్మోస్ట్ ఒక ఎన్టీ రామారావు గారు, సోను బాబు గారు తప్ప మిగతా అందరితో వర్క్ చేశాను. ఓకే, వాళ్ళిద్దరిని మిస్ అయ్యారనమాట. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఏదో ఒకటి నేర్చుకున్నాను. ఒకళ్ళు చూసి బిహేవ్ నేర్చుకున్నాను, ఒకళ్ళు చూసి మాట తీరు నేర్చుకున్నాను, చూసి సబ్జెక్ట్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో నేర్చుకున్నాను, ఒకళ్ళని చూసి డైలాగ్స్ ఎలా రాయించుకోవాలి, పాటలు ఎలా చేయించుకోవాలి, మ్యూజిక్ ఎలా చేయించుకోవాలి, ఇంకొకరిని చూసి బిజినెస్ సినిమా ఒక డైరెక్టర్కి ఏమి తెలిసి ఉండాలి అసలు అనేవి, ఇట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నాను. అవన్నీ ఉపయోగపడ్డాయి. చిరంజీవి గారితో ర్యాపో ఎలా ఉండేది? చిరంజీవి గారితో ఆ సినిమా చేసినంతసేపు సూపర్. నన్ను పిలిచి ఫస్ట్ ఆయన అనమాట, నువ్వు డైరెక్టర్ అవుతావు సముద్ర అని ఆశీర్వదించింది చిరంజీవి గారు. ఇక తర్వాత ఆయనే నాకు మంచి కథ చెప్పు అన్నారు, కథ చెప్పాను. అసలు పట్టు వదలను విక్రమార్కులా తిరిగే చిరంజీవి గారి కోసం. ఓకే. కాకపోతే చిరంజీవి గారు నా మెగాస్టార్ కదండి, కాకపోతే కొంచెం ఆయన సినిమాలు బిజీ చేస్తూ సముద్ర కొంచెం టైం కావాలి అనేవాడు అనమాట. నేను వెళ్ళి కనపడ్డా కూడా చిన్నాడు ఇసుక్కుంటే ఎక్కడ బాధపడతాడు అని పాపం అంత ఊర్చుకొని చిరంజీవి గారు ఎంతో బాగా సమాధానం చెప్పి పంపేవాళ్ళు. కలిసి ఉండి ఎప్పుడు కనపడ్డా ఇప్పుడు ఏం మాస్ డైరెక్టర్ అంటారు. ఇప్పటికైనా సమయం ఇస్తున్నారా లేదా? అంటే నేనే కలవటం తక్కువ. అవునా? ఓకే. కలిస్తే మాత్రం చాలా చక్కగా నన్ను సముద్ర ఏంట్రా అంటాడు, అంత చన్ను అంతే. ఓకే ఓకే. అందరినీ అండు మళ్ళీ ఆయన అట్లా ఎంతో ఇష్టమైన వాళ్ళని అంటాడు. ఓకే. ఆయనతో మరి సినిమా ఏమన్నా తీస్తారా? డెఫినెట్ జరిగిద్దండి. జరుగుతుందా? షూర్. ఎప్పుడు వస్తుందో మరి? సముద్ర గారు, చిరంజీవి గారు ఇద్దరు మా ఫేవరెట్సే. రాబోయేదంతా నా టైమే. అవునా? జాతకం చెప్పించుకున్నారా ఏంటి? జాతకం కాదు, తెలుసు ప్రతి మనిషికి అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అట్లాగా ప్రతి మనిషికి కష్ట సుఖాలు ఉన్నట్టే అప్ అండ్ డౌన్స్ వస్తాయి. మళ్ళీ వాటిలో మనకు ఒక ఎక్స్పీరియన్స్ నేర్పుతుంది కాలం, దాని నుంచి చాలా నేర్చుకుంటాం. అలాగనమాట. బాలయ్య బాబు గారు చాలా కోపిష్టి, ఎవరిని దగ్గరికి రానివ్వరు, అసలు ఎవరితో కలవరు, చాలా మందిని కొడతారు అన్న టాక్ అయితే చాలా మంది దగ్గర విన్నాను. అది ఎంతవరకు నిజం అసలు? అంటే వాస్తవం ఏంటంటే అన్నెసరీగా ఎవరిని అండండి ఆయన, అన్నెసరీగా కొట్టడండి. అంటే మేము వర్క్ చేసాం, చూసాం, చాలా సిస్టమేటిక్గా, చాలా పద్ధతిగా, చాలా పాజిటివ్ ఉండి వస్తాడు. అంటే ఫోన్ చేస్తాడు డైరెక్ట్ గారికి, సార్ నేను ఎన్ని గంటలకు షార్ట్? 7 o'clock సార్ అంటే 6:30, 6:45కి వచ్చి కూర్చుంటాడు రెడీగా ఉండే అంతా. ఆయనకి 7కి షార్ట్ తీయాలి, నాకు 7 o'clock చెప్పారు అన్నాడు, కూర్చుంటాడు. 7కి తీయలేదనుకోండి, ఎందుకు చెప్పారు నాకు 7కి, ఎందుకు షార్ట్ తీయలే, ప్రొడ్యూసర్కి ఎంత వేస్ట్, వై 7కి ఎందుకు షార్ట్ తీయలే, ఏంటి మిస్టేక్, ఎవరు మిస్టేక్, ఏమనుకుంటున్నారు, డబ్బా ఏమనుకుంటున్నారు, ఇంత క్లాస్ పీకేస్తాడు బాలయ్య బాబు. అలాగే ఇట్లా కోపం వస్తుంది ఆయనకి, కోపం వచ్చి అరుస్తాడు, టెక్నీషియన్లు అరుస్తాడు అంతే, కొట్టాడు. కానీ ఫ్యాన్స్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు కొడతాడంటే, సార్ ఫోటో సార్ అంటారు, రావాయ్ అంటాడు, నుంచుంటారు. నుంచున్నప్పుడు ఇతను ఏం చేస్తాడంటే బాలయ్య బాబుని ఇలా పట్టుకుంటాడు,
అట్లు కొడతాడు. ఇలాంటివి చేస్తుంటారు, ఫ్యాన్స్ ఎక్స్ట్రా చేస్తారు. ఓకే ఓకే. అయినా కూడా బాలయ్య బాబు అంటే ఫ్యాన్స్ కూడా అంత ఇష్టం. ఆయన కొట్టినా కూడా కొట్టని, మరి అంతే కదా. మా హీరో అనుకుంటారు వాళ్ళు. అవును. బాలయ్య బాబు కూడా అంతే సరదాగా ఉంటాడు. నందమూరి కొట్టి నటసింహం. కొట్టి మరి రావాయ్ అని ఆ ఇది ఉంటుంది బాలయ్య. అవునా? అలా ఉంటాడు తప్ప యువతల ఫ్యాన్ స్టన్ అసలు. అసినప్పుడు అయ్యో కొడుతున్నాడు అన్నట్టు జనరల్గా చెప్పుకుంటారు తప్ప వాస్తవంగా చాలా మంచి మనిషి. ఓకే. చాలా సిస్టమేటిక్ ఉంటాడు, చాలా పంక్చువాలిటీ, టైం అంటే టైము, అంత పద్ధతి. ఎవరి గురించి చిన్న తప్పు మాట మాట్లాడడు, ఎవరి గురించి నెగిటివ్ థింక్ చేయడు. షూటింగ్కి వచ్చిన ఒక వాక్మ్యాన్ పెట్టుకొని ఆయన చక్కగా వాళ్ళ నాన్నగారి పాటలు, పురాణాలు, లేకపోతే భగవద్గీత, లేకపోతే శివపురాణాలు, విష్ణు పురాణాలు ఇవో వింటుంటాడు తప్ప ఏ కోచానా నెగిటివ్ పాడు ఆయన. అంత పాజిటివ్గా ఉంటాడు. ఆ జనం అనుకునేది అంతా రాంగ్. చాలా బాలయ్య బాబు ఏంటంటే అన్నీ తెలిసిన ఒక మహర్షి, ముసుగేసుకున్న మహర్షి. అంటే అన్నీ తెలుసు, తెలిసినా కూడా తెలియని వ్యక్తిలాగే ఉంటాడు బాలయ్య బాబు. అంత మంచోడండి. అచ్చ తెలుగునే మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడటానికి ప్రయత్నించాడు, అచ్చ తెలుగు దనాన్నే మాట్లాడతాడు. అంటే ఆ ప్రిన్సిపల్ చూడండి. తెలుగులో ఉన్న మాధుర్యం మిగతా భాషల్లో ఎక్కడుంది సార్? అండ్ నందమూరి నటసింహాలతో కూడా మీరు చాలా మంచి ర్యాపో ఉన్నట్టు. చాలా మంచి ర్యాపో మిగతా అందరితో కూడా. బాలయ్య బాబుతో జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశారా? చేయలేదు కానీ చాలా మంచి రిలేషన్. ఓకే ఓకే. బాలయ్య బాబు తోటి వెరీ గుడ్ రిలేషన్, జూనియర్ ఎన్టీఆర్ గారితో గుడ్ రిలేషన్, కళ్యాణ్ రామ్తో గుడ్ రిలేషన్, తారకరత్న గారితో, బాలయ్య బాబు గారి బ్రదర్ పెద్ద ఆయన మోహన్ కృష్ణ గారితో, హరికృష్ణ గారితో, రామకృష్ణ గారితో, వీళ్ళందరితో వెరీ గుడ్ రిలేషన్. పురంధరేశ్వర గారితో కూడా. హరికృష్ణ గారితో హరిశ్చంద్ర ప్రసాద్, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, రెండు. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఆయన బతుకున్నప్పుడే పార్ట్ 2 కూడా చేద్దామని డిస్కస్ చేసామండి. హరిశ్చంద్ర ప్రసాద్. ఓకే. మరి ఆయన వారసుల్ని పెట్టి తీయాలని అనుకోవట్లేదా? బట్ ఆ సినిమాకి అంత ఎఫర్ట్ జూనియర్తో చేయొచ్చు కానీ, లేదా బాలయ్య బాబుతో చేయొచ్చు. ఓకే. వాళ్ళతో చేయొచ్చు, బాలయ్య బాబుతో కానీ జూనియర్తో కానీ చేయొచ్చు. ఇప్పటికీ కథ ఉంది, సబ్జెక్ట్ ఉంది. ఓకే. ఇంకా వాళ్ళు రైతులంటే ఏం చేస్తారో ఎందుకులే అని చెప్పేసి నేనే వేరేగా ప్లాన్ చేసుకొని తీస్తా ఉన్నా. ఓకే ఓకే. హరిశ్చంద్ర ప్రసాద్లో ఏదో హరికృష్ణ గారి గుండె ఆగిపోయినంత పని చేశారంటే షూటింగ్ టైంలో. హరికృష్ణ గారు ఏంటంటే అండి చాలా సెన్సిటివ్. రైతుల గురించి కష్టపడే ఫీలింగ్ కైండ్ ఆఫ్ డైలాగ్ చెబితే ఒరిజినల్గా ఏడ్ చేస్తాడు. మేము అలా చూసి కట్ కూడా చెప్పం, ఆయన ఏడ్చి స్టార్ట్ అయిపోయినాక కట్ అంటాం. కనెక్ట్ అయిపోతారు అన్నమాట. అంటే కాసేపు ఇలా అనుకుంటాడు ఆయన, బాబు సారీ బాబు లేదు సముద్ర, బట్ కనెక్ట్ అయ్యే వాళ్ళ కష్టాలు చూస్తుంటే గుర్తొచ్చినప్పుడు అలా ఫీల్ అయ్యాను సముద్ర, ఓకే అమ్మా ఇంకో టేక్ చేద్దాం అంటాడు. అలా 3 times ఏడ్చాడు ఒరిజినల్గా చేస్తూ. ఆ సీన్స్లో అంత ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు. ఓకే. అలాగా. తర్వాత ఏంటంటే ఒక టమాటాలు ఒక సంవత్సరం మీకు కూడా తెలుసు కేజీ రూపాయి. అవి పండించడానికి రైతులు ఎంత కష్టపడతారు, అటు ట్రావెలింగ్కి ఎంత అవుతుంది. అటువంటిది ఈ మనుషులకి ఏంటంటే రైతుల యొక్క విలువ ఏంటి, వాళ్ళ కష్టార్జితం ఏంటి అనేది తెలియదు. స్టిల్ ఇప్పుడు ప్రతి వాళ్ళు ప్రతిరోజు తినాలనేది తెలుసు, 3 పూట్ల తినాలని తెలుసు, కానీ ఉల్లిపాయ టమాటా లేకుండా కూరే ఉండదు. అటువంటిది టమాటా రూపాయికి వచ్చేస్తుంది. అలా అంత కష్టాలు వచ్చినప్పుడు ఆ సినిమాలో టమాటాలు రూపాయికి అమ్మటానికి రైతులు చేసినప్పుడు ఒక సీన్ చేస్తున్నాం. నేను ఇంత కష్టపడి పంట పండిస్తే చివరికి సంవత్సర కష్టం రూపాయి వాల్యూ అవుతుందా అని రైతు వస్తున్న లారీ కొట్టుకొని సూసైడ్ చేసుకుంటాడు. అది చూసి ఆ పరిగెత్తున్నోడిని ఆపడానికి హరికృష్ణ గారు పరిగెత్తారు. ఈ సీన్ షార్ట్ తీస్తున్నాం. టమాటాలన్నీ పడిపోయి ఉంటాయి, చనిపోయిన బాడీ లారీ కింద ఉంటుంది. లారీ ఆ బాడీ గుద్ది పడిపోయాడు, ఆ గుద్దినోడి నుంచి లారీ అలా వెళ్ళిపోద్ది. ఈ టైంలో హరికృష్ణ గారు పరిగెత్తుకుంటూ రావాలి. ఆ షాట్ తీస్తున్న లారీ మూవ్ అయింది. హరికృష్ణ గారు పరిగెత్తుతూ టమాటా మీద కాల్బెట్టి స్కిడ్ అయ్యాడండి. అమ్మా అని చెప్పేసి ఇలా షాక్ అయిపోయాం. వెళ్ళిపోయి కరెక్ట్గా ఈ లారీ ఇలా వెళ్తుంటే ఆ టైర్లు పక్కన ఆగాడండి. గుండెలు కాసేపు ఆగిపోయినాయి. ఆ షాట్ ఒరిజినల్గా ఉంటుంది చూడండి సినిమాలో, జారి దబామని పడ్డాడండి.
కాసేపు మైండ్ పనిచేయలే, నాకు ఆగిపోయింది. వామ్మో ఎంత ప్రమాదం జరిగేదిరా నాయన అని చెప్పేసి. ఓకే. అట్లాగా అంత రిస్కులు కూడా ఏదన్నా ఒరిజినల్గా యాక్టర్స్ చేస్తానంటాడు చేస్తారే. తప్ప డూబొద్దు అంటాడు హరికృష్ణ గారు. ఓకే. అలా కష్టపడి ఆయన సపోర్ట్తో ఆ సినిమాని అద్భుతంగా తీయగలిగారు. ఎంత బిగ్ స్కేల్ అంటే అంత బిగ్ స్కేల్ సినిమా నా లైఫ్లోనే నేనే కాదు ఇంకెవరు కూడా అంత బిగ్ స్పాన్లో తీయలేరు సినిమా. అవును. అంత బిగ్ స్పాన్లో తీసిందండి ఆ సినిమా హరిశ్చంద్ర ప్రసాద్. ఆ ప్రొడ్యూసర్ నాగలక్ష్మి గారు. జనరల్గా మీరు చెప్తుంటే అక్కడ రియాలిటీ ఇదా అని అనిపిస్తుంది, కానీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఇది యాక్షన్లో ఒక పార్ట్, షూట్లో ఒక పార్ట్ అనుకుంటాం. నాగలక్ష్మి గారు ప్రొడ్యూసర్ దానికి. ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే ఆవిడ. ఆ సినిమాకి ఆవిడ ఒక వరం నాకు దొరకని వాళ్ళ. ఓకే. ఓకే. అంత బాగా తీసిందండి. ఖర్చు పెడుతుంటే ఏంద్ర తమ్ముడు ఈ ఖర్చు అనేది అని తమ్ముడు అంటారు, నేను అక్క అంటాను అంట. ఓకే. నా పిచ్చి తమ్ముడితో పడలేకపోతున్నాను అబ్బాయి ఎంత ఖర్చు పెడుతున్నాడు అంటారు. ఓకే. కానీ చాలా మంచి ఆవిడ. ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులకి బట్టలు పెట్టిన ఏకైక వ్యక్తి అబ్బా. నాగలక్ష్మి గారు. దగ్గర దగ్గర 350 మందికి ఏమో ఆ రోజు షూటింగ్లో రెయిన్ వాటర్తో కొట్టి చేసే సీన్లో చూసి అందరికీ బట్టలు పెట్టింది. ఓకే. అంత మంచి గ్రేట్ గ్రేట్ నిజంగా. సార్ ఇప్పుడు బడ్జెట్ విషయానికి వస్తే అప్పట్లో బడ్జెట్లు అంత ఎక్కువ అయ్యేవా? అప్పట్లో ఎంత అయ్యేవి, ఇప్పుడు ఎందుకు అంత ఎక్కువైపోతున్నాయి, ఏంటి సార్ కారణం? అప్పుడు డైరెక్టర్లకి ఏంటంటే ఏమి తినాలో తెలుసు. ఇప్పుడు డైరెక్ట్లో కొంతమందికి ఏమి తినాలో తెలియదు, తీస్తూ ఉంటారు. అక్కడ వేస్టేజ్ అవుతుంది, అక్కడ చాలా ఇదవుతుంది. ఓకే. అలాంటి డిస్టర్బెన్స్. అప్పుడు ఏంటంటే డైరెక్టర్ అనేవాడికి నిడివి ఎంత 2 hours సినిమాకి 2.5 hours తీసేవాడు. ఇప్పుడు 2.5 hours సినిమాకి 12.5 hours సినిమా తీస్తున్నారు. ఎంత మనీ వేస్ట్, ఎంత టైం వేస్ట్, ప్రొడ్యూసర్కి ఎంత నష్టం, ఇన్ని విధాలు జరుగుతుంది. మొన్న నేను ఒక సినిమా విన్నాను, అంటే మన దానికి వచ్చినప్పుడు ఒక మూవీ టీం 6 hours సినిమా తీశారట. అది తీరా చూస్తే 2:12 minutes ఎంతో ఇచ్చారు. అసలు ఎంత వేస్ట్ కదా. అందుకని ఏంటంటే అప్పుడు డైరెక్టర్స్ అంతా కథ చేసినప్పుడే టైము డ్యూరేషన్, కథ రీడింగ్ ఇచ్చేటప్పుడు ఆ డ్యూరేషన్ లిమిట్ పెట్టుకొని కథ చెప్పేటప్పుడు ఆ డ్యూరేషన్ టైం లాక్ చేసి ఎంతవరకు వచ్చిందని టైంతో పక్కా చేసుకొని స్క్రిప్ట్ని ట్రిమ్ చేసి చేసేవాడు. ఇప్పుడు జనరేషన్ తెలియదు పాపం, వాళ్ళకి ఆ టెక్నిక్ అనేది తెలియదు. అందువల్ల ఏంటంటే దానికి తోడు ఆర్టిస్ట్ సిస్టమ్ వచ్చేసింది, రీల్ సిస్టమ్ పోయింది. అందువల్ల 1కి 10 షాట్లు మన డబ్బులు కాదు కదా అన్నట్టు జరుగుతూ ఉంది. సో కొంతమంది డైరెక్టర్స్ వల్ల, అలాగే కొంతమంది హీరోల వల్ల కూడా అండి. హీరోలు కూడా అలా ఖర్చు పెట్టి చేసేవాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ లైఫ్ ఏంటి, ప్రొడ్యూసర్కి మనతో సినిమా చేస్తే కంపల్సరిగా ప్రొడ్యూసర్కి ₹1 మిగలాలి అనే దృక్పథంతో చేసే హీరోలు మాత్రం అతి తక్కువ మంది, అతి కొద్ది మంది. ఇప్పుడు వస్తున్న జనరేషన్కి అది తెలియట్లా. ప్రొడ్యూసర్ ఎంత రిస్క్ చేసి లైఫ్ చేసి డబ్బులు పెడతాడు, అతనిది ఒక కుటుంబం, అతనిది ఒక ఫ్యామిలీ అనేది మర్చిపోతున్నారు. తర్వాత సినిమా తీసి ప్రొడ్యూసర్ డబ్బులు బాగొట్టుకుంటే మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి రానిట్లేదు హీరో. సరే మీరు దెబ్బతిన్నారు, ఇంకో సినిమా చేస్తాను, చేసుకోండి, మీరు సేఫ్ అవ్వండి, జాగ్రత్త చేసుకోండి అనేది కూడా లేదు. ఈ సిస్టమ్ పాపం కృష్ణ గారు చేసేవాళ్ళు ఒకప్పుడు. ఓకే. ఏమంటే మన సినిమాలో నష్టపోయారు, మీరు నేను డేట్లు ఇస్తాను, నాకు రెమ్యునరేషన్ చేయొద్దు, మీరు సినిమా ఆడితే లేదా లేదు, మళ్ళీ సినిమా చేసుకొని మీరు జాగ్రత్త పడండి. అబ్బా, ఎంత మంచి వ్యక్తి కృష్ణ. ఎంత కోఆపరేషనా. కోఆపరేషన్. ఓకే. రామారావు నాగేశ్వరరావు గారు ఎలా అంటే సినిమా ఫ్లాప్. ఎందుకు ఫ్లాప్ అయింది? నా మిస్టేక్, ప్రొడ్యూసర్ మిస్టేక్, లేదా డైరెక్టర్ మిస్టేక్, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎందుకు నష్టం వచ్చింది నాకు తెలియాలి అని దాని మీద కసరత్తు చేసి నెక్స్ట్ దానికి లాస్ రానియకుండా చేసేవాడు. అందుకే వాళ్ళతోటి ఒక్కొక్క ప్రొడ్యూసర్ 10 సినిమాలు, 12 సినిమాలు, 15 సినిమాలు ఇలా చేయగలిగారు. ఓకే. నిజంగా సినిమా మీద పరిజ్ఞానం చాలా అవసరం. అలాగే రామారావు గారు కూడా ఇప్పుడు తనతో చేసిన ప్రొడ్యూసర్ ఏదైనా ఆపదలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారంటే, సార్ నేను మీకు డేట్స్ ఇస్తున్నా అని చెప్పేసేవాడు. అదేంటి సార్ నేను పిక్చరు చేయలేను, ఇబ్బందిగా ఉన్నాను అంటే, మీరు చేస్తున్నారు సినిమా, ఇప్పుడు ఇంకొక వారు సినిమా చేస్తున్నారు, సో వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, డేట్లు మీ దగ్గర ఉన్నాయని చెప్తాను, వాళ్ళు ఒక అమౌంట్ మీకు ఇచ్చి మీ డేట్స్ వాళ్ళు తీసుకుంటారు, మీరు వాళ్ళకి ఇవ్వండి అని రామారావు గారు అలా హెల్ప్ చేసేవాళ్ళు. ఎంత హెల్దీ రిలేషన్ ఉండేదో అసలు. చూడండి ఎంత ఆలోచించి వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు రామారావు గారు వీళ్ళు. ఇదండి హెల్పింగ్ నేచర్ అది. అయితే ఈ మధ్యకాలంలో నేను ఒక మాట విన్నాను సార్, అంటే సినిమా వాళ్ళని నమ్మచ్చా అనే దానికి ఒకళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా వస్తున్న ప్రొడ్యూసర్సే
అక్కడ ఉన్న డైరెక్టర్స్ని అక్కడ ఉన్న నటుల్ని మోసం చేస్తున్నారు అనేది విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాంగ్ అండి. కొన్ని చోట్ల ఏంటంటే కొంతమంది మిస్టేక్స్ ఉన్నాయి, అందరూ అని నేను చెప్పను, కానీ ఇవి ఎక్కువ ఏంటంటే కొత్త వాళ్ళ దగ్గర జరుగుతుందండి. కొత్త వాళ్ళ దగ్గర, పాత వాళ్ళ దగ్గర లేదండి. పాత వాళ్ళ దగ్గర పాత కాదు, వాళ్ళు కొత్త అందరూ వాళ్ళ కూడా దగ్గరే. బంగారం అండి. సిస్టమేటిక్ చేసేవాళ్ళు, అమ్మో సినిమా విషయంలో మన సైడ్ తప్పు జరగకూడదని సిస్టమేటిక్గా ఉన్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఓకే. కొత్త వాళ్ళు వస్తున్నారండి. ఆ కొత్త వాళ్ళ దగ్గరే మిస్టేక్లు జరుగుతున్నాయండి. సినిమా అంటే ఒక రకంగా ఊహించుకొని వచ్చేసి సినిమాని బ్యాడ్ చేస్తున్నారు, రాంగ్గా థింక్ చేసుకుంటున్నారు. ఇదొక బ్యూటిఫుల్ టెంపుల్, ఇదొక విజన్ వరల్డ్, ఇదొక అద్భుతమైన ప్రపంచం, దీన్ని ప్రేమించాలి అనుకొని రావట్లా. దీన్ని మిస్యూజ్ చేసుకుందామని వచ్చి కొంతమంది వాళ్ళ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయండి. సో అలాగే అనుష్క గారితో 2 సినిమాలు చేశారు, పంచాక్షరి అండ్ మహానంది. సుమంత్ గారు, అనుష్క గారు, దానిలో శ్రీహరి గారు మెయిన్ రోల్. చాలా బాగుంటుంది సినిమా కూడా, సూపర్ సినిమా. అసలు అనుష్క గారితో ఎలా ఉండేది ర్యాప్? అంటే ఇప్పుడు అసలు అనుష్క గారు అందలేనంత ఎత్తుకు ఎదిగిపోయారు. బాహుబలి తర్వాత అసలు ఒక రేంజ్ బ్రహ్మాండం. సో ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారా అసలు? అప్పుడు బాహుబలి పార్ట్ 1 తర్వాత ఇక నేను కలవలా అంతకుముందు కలిసేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం. ఎప్పుడన్నా షూటింగ్ పక్కన జరిగినప్పుడు వెళ్ళి కలిసేవాళ్ళం, తను వచ్చి మాట్లాడి చేసేది. బట్ స్వతహాగా వచ్చేసరికి అనుష్క చాలా మంచి అమ్మాయి. ఓకే. యుగోళ్ళు ఉండవు, ఇసుకోటాలు ఉండవు, అంత మంచి పిల్ల. చాలా మంది హీరోయిన్స్లో అవి ఉన్నాయి, బట్ తన దగ్గర ఆర్భాటాలు ఇవన్నీ ఉండవు, చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది. ఓకే. నేను చేసి నా సినిమాలో మహానందిలో చేసినప్పుడు పాపం తనకి యాక్టింగ్ తక్కువ, ప్రతిదీ నువ్వు చేయి నేను చేస్తా, నువ్వు చేయి చూపించి నేను చేస్తా అని చిన్నపిల్లలాగా అనమాట. అలాగా చేసింది. తర్వాత అదే అనుష్క తర్వాత వచ్చేసరికి చాలా గొప్ప ఆర్టిస్ట్ అయిపోయింది. చాలా సంతోషపడ్డాం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. నాకు పంచాక్షరికి వచ్చేసరికి ఫస్ట్ సినిమాకి ఎలా ఉందో అలాగే ఉంది. ఓకే. తను అప్పటికే స్టార్ట్ పక్కన చేసింది ఇన్ బిట్వీన్లో. ఓకే. బట్ వచ్చేసరికి నేను పంచాక్షరికి అనుష్క గారు రెడీ అంటే, ఆగండి ఏమన్నారు మీరు? అనుష్క గారు ఏంటి కొత్తగా అనుష్క గారు అంటున్నారు? అనుష్క అని చెప్పు, నువ్వు అలా పిలిస్తే నేను వస్తా, లేకపోతే నేను రాను అని కూర్చున్నాను. సరే అనుష్క రాను. అప్పుడు లేదు నవ్వుతా వచ్చి నన్ను చాలా చిన్నపిల్లలాగా చూసింది, ఆమె చెయ్యేస్తుంది. చేసి ఒకసారి భోజనం చేసేటప్పుడు ఇదిగో నేను తినిపిస్తారా అని చెప్పేసి కలిపి తినిపించింది. ప్రత్యేకించి నువ్వు చక్కగా తింటావు ఉండు అని తెప్పిస్తానని తెప్పించింది. నాకు మా ప్రొడ్యూసర్ చంద్ర మా అందరికి ఒక్కోసారి అందరికీ తెప్పించింది. అంత బాగా కలిసిపోద్ది, చాలా మంచిది. ఓకే. స్కూల్ విద్యార్థులు అనమాట. చాలా మంచిది అనమాట. చాలా అభిమానం నేనంటే. నన్ను ఇప్పుడు కూడా చిన్నపిల్లాడే శామీ బాయ్ అంటది నన్ను. శామీ బాయ్ బాయ్, అదే అదే చిన్నపిల్లలాగా. సముద్ర కదా నా పేరు. ఓకే. శామీ అలా పిలిచింది అనమాట. ఓకే. ఓకే. శామీ బాయ్. ఇప్పుడు అందరూ అదే పిలవాలా? అలా పిలుస్తుంటది నన్ను అనుష్క. అట్లాగా బాగా తను వస్తుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది, అంతా చాలా పాజిటివ్గా ఉంటుంది. ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టదు. నీ డబ్బులు ఏంటే ఇద్దరు డబ్బులు డాడీ పోతే మీరు ఇస్తారు కదా, మీరు అన్నీ చూసుకున్న తర్వాత ఇవ్వండి, అంత బాగా చెప్పింది. అంత మంచిది, అంత కోఆపరేటివ్ పర్సన్. ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నారా అసలు? స్టిల్ సేమ్. అంటే ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నారా అసలు? అసలు డబ్బులు ఇస్తే వస్తాం, లేకపోతే రాము. అంటే ఒకటి వాళ్ళు అనడానికి కూడా చేయించుకుని డబ్బులు ఇవ్వట్లేదు కొంతమంది ఉన్నారు అట్లా లేదు. బట్ ఏదైనా ఒకళ్ళు మనం వర్క్ పిలుస్తున్నప్పుడు మనం వాళ్ళ పేమెంట్ చేసుకోవాలి. అవును. మీకులాగా ఉండేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, అవతల వాళ్ళ కష్టం మన దగ్గర ఉంచుకోకూడదు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు? ఇండస్ట్రీలో అదొకటి కొంచెం లోపించిందని చెప్పాలి. అంటే సీనియర్స్ అంతా ఆల్మోస్ట్ ఏదన్నా ఓపెన్గానే ఉంటారండి, క్లియర్గా ఉంటారు. కొత్త వాళ్ళ దగ్గరే మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి కొంత తెలియక, కొంత యుగోతో, కొంత తెలియక మాట్లాడుతుంటారు, సిస్టమేటిక్ తెలియక. అండ్ ఆ సినిమాలో శ్రీహరి గారి గురించి చెప్పుకోవాలంటే అసలు ఒక మాటలో చెప్పలేమండి. అసలు ఆయన ఏ సినిమాలో ఉన్నా ఒక మంచి క్యారెక్టర్, ఒక మెసేజ్ ఓరియంటెడ్, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అసలు చాలా పవర్ఫుల్గా ఉండేది మూవీ. అవును. సో ఈ ట్రాక్లోకి వచ్చేసరికి అండి, శ్రీహరి గారి ట్రాక్లోకి వచ్చేసరికి నా సినిమాలో మహానంది చేశాడు.
సపోర్టింగ్ క్యారెక్టర్స్, చాలా అద్భుతమైన సపోర్టింగ్ క్యారెక్టర్స్. అవును. అలాంటి క్యారెక్టర్స్ ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి చేస్తే వచ్చిన వాళ్ళల్లో ఒకప్పుడు నాగయ్య గారు, ఆ తర్వాత గుమ్మడి గారు, ఓకే, ఎస్వి రంగారావు గారు, బా ఆ పీరియడ్ తర్వాత వచ్చేసరికి ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, తర్వాత మోహన్ బాబు గారు. అవును. ఆ మోహన్ బాబు గారిని క్రాస్ చేసి వచ్చే తర్వాత అసలు ఖాళీ అయిపోయింది. అవును. ఆ టైంలో మోహన్ బాబు మన శ్రీహరి గారు శ్రీహరి వచ్చారు. శ్రీహరి గారు వచ్చిన దగ్గర నుంచి శ్రీహరి గారు ఉన్న రోజులు చాలా అద్భుతమైన రోల్స్. ఇక ఎవరంటే శ్రీహరి, ఎవరంటే శ్రీహరి, ఇట్లా చేసుకొచ్చేసాడు. చేసుకురావటం వల్ల మంచి మంచి క్యారెక్టర్. ఇప్పుడు ఆ స్లాట్ ఖాళీగా ఉంది. ఇప్పుడు దాన్ని భర్తీ చేసిన వాళ్ళు లేరు మళ్ళీ. అలాగా ఒక ఏ క్యారెక్టర్ అయినా, అటు కామెడీ కావచ్చు, ఇటు విలనీ కావచ్చు, అటు ఫ్యామిలీ కావచ్చు, అసలు ఎటువంటి క్యారెక్టర్ తీసుకున్నా చేయగలిగేవాడు. మళ్ళీ ఆ హావభావాలు, డైలాగ్ డెలివరీ, బాడీ అన్నీ అన్నమాట అసలు. సో సినిమాలు అలా చేసినా కూడా స్వతహాగా కూడా చాలా మంచోడు, హెల్పింగ్ నేచరు, చాలా ఇదన్నమాట. చూస్తే భయపడతారు జనరల్గా, కానీ చాలా హెల్పింగ్ నేచర్, చాలా మంచోడు. డిస్కో శాంతి గారితో శ్రీహరి గారితో మంచి ర్యాపో ఉందా? వెరీ గుడ్ రిలేషన్, వెరీ గుడ్ రిలేషన్. ఆయన సిచ్యువేషన్లో అంటే ఆయన షూటింగ్ టైంలో ఏదైనా మెమొరబుల్ సన్నివేశం ఉందా? మెమొరబుల్ సన్నివేశం చాలా ఉన్నాయి. అసలు ఒక షాట్ బాగా వస్తే ఎంత మురిసిపోతాడంటే అందరిని పిలిచి, అబ్బా ఈ షాట్ ఏం తీసాడయ్యా సముద్రం, ఇది చూడయ్యా అసలు నేను ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేశాను, నాకు ఎంత బాగా నచ్చిందో, ఇలా చూపిస్తాడు అనమాట. ఒక షాట్ తీసాం మహానందిలో, ఒక ఫ్రెండ్ని అనుమానించేది సిస్టర్ని అనుమానించి, ఫ్రెండ్ని ప్రాణమైన స్నేహితుడు, బట్ వీడిని అనుమానించి తప్పు చేస్తున్నానా, అనుమానించకుండా ఉండలేకపోతున్నానా, నా చెల్లెలు రాంగా, నా స్నేహితుడు రాంగా, ఇలా మదనపడే సిచ్యువేషన్, పడిపోతారు. బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ అనమాట. అసలు ఎన్ని రోజులు చూశాడు ఆ షాట్ అయితే, అన్ని రోజులు చూశాడు. నన్ను ఏంటంటే అందరూ కొంతమంది డైరెక్టర్ గారు అంటారు, సముద్ర అంటారు, ఇట్లా మాట్లాడతారు. శ్రీహరి గారు అలా అనడు. మా అమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు పిలిచేటట్టుగా పిలుస్తాడు. సముద్రయ్య, సముద్రయ్య, ఓకే, సముద్రయ్య. ఆ పేర్లో పిలవడంలో ఆ ప్రేమలో ఆ యాప్ చేరుస్తాడు నన్ను. సముద్రయ్య, ఇప్పుడు మన షాట్ ఏంటి, మన సీన్ ఏంటి అని మొదలు పెడతాడు. సముద్రయ్య ఎక్కడున్నాడు, పిలవండయ్యా అనేవాడు. అలా అనమాట. అంత ప్రేమ, అన్నయ్య అన్నయ్య అనేవాడిని నేను. అంత ఇది అనమాట. చాలా మంచి ర్యాప్, చాలా మంచి ర్యాప్. అండ్ కోట శ్రీనివాసరావు గారు మీ సినిమాలో చేశారా సార్? కోట శ్రీనివాసరావు గారు 4-5 సినిమాలు చేశాడండి. ఆయనతో ర్యాప్ ఎలా ఉండేది? టైగర్ హరిచంద్ర ప్రసాద్ చేశాడు, సూర్యం చేశాడు, మహానంది, బాబు మోహన్ గారు కూడా చేసినట్టున్నారు కదా. బాబు మోహన్ ఎవడైతే నాకేంటి చేశాడు, ఎవడైతే నాకేంటి చేశాడు. కోట గారు ఎవడైతే నాకేంటి కూడా చేశాడు. అవునవును, 4-5 సినిమాలు చేశారు. అవును, సూపర్ ఆర్టిస్ట్. ఏ వేషం ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు కోట. ఆయనకి ముక్కు మీద కోపం. ఆయనకి ఏంటంటే కోపం, ఆయనకి ఇంకో కోపం ఏముంటుందంటే కోట గారికి ఇతర భాష ఆర్టిస్టులు తెచ్చినప్పుడు ఎటకారాలు చేస్తుంటాడు. ఎటకారాలు చేసి మాట్లాడుతుంటాడు. ఏదైనా సినిమా ఫ్లాప్ అయినా ఎటకారం చేసి మాట్లాడతాడు. కమెడియన్స్లో కొంచెం ఆ జోనర్ ఉంటుంది, ఇప్పుడు నవ్వీటానికి ట్రై చేసి చేస్తా ఉంటాను. అలా చేస్తుంటే ఒకరోజు నేను మహానంది జరుగుతాం, హిందీ ఆర్టిస్టులు ఇతను పెట్టాను. పెట్టి చేస్తా ఉంటే వాడు 3-4 స్టేకులు తింటున్నాడు, హిందీ ఆర్టిస్ట్. ఈ కోట గారు పక్క వెళ్ళిపోయి, ఈ డైరెక్టర్ మారండి, ఆ హిందీ వాళ్ళని తెచ్చి పెడతారు పరభాష, వాడిని వాడు దొబ్బేస్తుంటాడు, టేకులు మీద టేకులు చేసి సావాలి అన్నాడు. నేను విన్నా ఇది. విన్నాక కోట గారు ఇట్టకి నసుకుతుంటాడు, బాగా చనువు అనమాట. అయితే ఏం చేసామంటే మళ్ళీ 1 more చేసాం. ఇప్పుడు టేకులో వాడు బాగా చేశాడు, కోట దొబ్బేశాడు. అలాంటి కోట డైలాగ్ తోడేశాడు. ఈ టెన్షన్లో ఆడినైనా ఈయన అనుకుని ఈయన మర్చిపోయాడు. నేను అన్నాను, ఇక బాబాయ్ ఎంతసేపు రాక వాడి దొబ్బాడు, వచ్చి నువ్వు దొబ్బావు బాబాయ్ అన్నానమ్మా. అనగానే ఇక నన్ను అయితే ఒక 1 వారం రోజులు తినేసాడు నా బుర్ర. వామ్మో వామ్మో, ఇంత పెద్ద ఆర్టిస్ట్ నన్ను ఎంత మాట అన్నాడు అని గుండెలు కొట్టుకుంటా. ఇదిగో శ్రీహరి, నేను ఏమన్నాడు తెలుసా డైరెక్టర్ గారు, నేను దొబ్బేశాను అన్నాడయ్యా. ఎంత మాట అయ్యా, నన్ను ఏ డైరెక్టర్ అనేదయ్యా. సీరియస్గా అనేవాళ్ళ లేదంటే జస్ట్ నవ్వుతా అనేవాడు, ఒక పక్క దొబ్బి పడుపు మనసులో ఉండేదన్నమాట. అనేసరికి బాబాయ్
నువ్వు నన్ను ఇండైరెక్ట్ ఏమి నువ్వు ఇచ్చేది బాబాయ్, సరే సారీ చెప్తాను బాబాయ్ అంటే, Okay. ఒరే నువ్వు సారీ అని చెప్పొద్దులేరా, కానీ నువ్వు అక్కడే నన్ను ఆ మాట అంది మళ్ళీ ఇన్నర్ ఫీలింగ్ ఉంది. అనేసి సరే అని చెప్పేసి సాయంత్రం పూట అయితే సరే నువ్వు తిట్టావు కదా నన్ను, ఇవాళ తిట్టినందుకు పార్టీ ఇస్తారా అని చెప్పి మళ్ళీ కూర్చున్నావు సరదాగా కాసేపు. అట్లాగా సీనియర్ ఆర్టిస్టులతో అదొక మంచి అనుభూతి. గొప్ప ఆర్టిస్ట్ కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారు అండ్ బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ గారు, సునీల్ గారు, అంటే ఒకళ్ళ తర్వాత ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ అనుకోండి, కానీ ఆ కామెడీ ఇప్పుడు పుట్టిస్తున్న వాళ్ళు ఉన్నారా సార్? ఇప్పుడు ఏమైందంటే అండి, యాక్చువల్గా అప్పుడు కామెడీ ట్రాక్ని సినిమాలో చూసేవాళ్ళు. ఇప్పుడు జబర్దస్త్ అనే కామెడీ వచ్చేసింది, టీవీ షో వచ్చేసింది, ఇప్పుడు సినిమా చేతిలోకి వచ్చింది, షోలు చేతిలోకి వచ్చింది, టోటల్ మీడియా అంతా చేతికి వచ్చేసింది. వచ్చేసరికి ఇప్పుడు జబర్దస్త్ కామెడీ ఇవన్నీ చూసేస్తూ సినిమా కామెడీని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అంటే అది హెల్దీ కామెడీ అనిపించేది, సీరియస్ గా మాట్లాడుతున్నా నవ్వు వచ్చేది. బ్రహ్మానందం గారి ఫేస్ చూస్తే ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేసేది, బ్రహ్మానందం గారి రియాక్షన్ నవ్వు వచ్చేది. సో అలాగా అయిన వాళ్ళు ఏంటంటే ఈ షోలు చూసి వీటన్నిటికి అలవాటు పడి కామెడీ అనేది స్వతహాగా పబ్లిక్లో కూడా చచ్చిపోయింది ఆ ఎంజాయ్మెంట్. మళ్ళీ ఇప్పుడు మొదలైంది, మళ్ళీ ఇప్పుడు అంటే ప్రతి వ్యక్తికి ప్రతి దాని మీద వెగిటేస్తుందండి. అబ్బా పొద్దుగూకులు ఇదేనా అనిపోయి మళ్ళీ ఇప్పుడు బాగుందయా అని మళ్ళీ వేరియేషన్ ఉన్నప్పుడు ఆ చేంజ్ ఎవరు వస్తుంది. సో ఇప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది వినడానికి. ఇప్పుడు మళ్ళీ అది మొదలైంది, అలాగా జరుగుతుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇందాక మీవి ప్రాజెక్టులు ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నారు, ఏంటి అసలు డీటెయిల్గా చెప్తారా? వరదరాజు గోవిందం అని ఒక ఫిల్మ్ అండి, పేరు బాగుంది. అది పార్ట్ 1 పార్ట్ 2 తీస్తున్నా. రామజన్మభూమి అని ఇంకో ప్రాజెక్ట్, ఓకే, లెక్చరర్ అని ఇంకో ప్రాజెక్ట్, మా పిల్లలది దో కమీనే అనే ఇంకొక హర్రర్ మూవీ ఒకటి జరుగుతుంది. దానికి పేరు పెట్టలేదా సార్? పేరు పెట్టలేదు ఇంకా. అయితే వీటిలో ఫస్ట్ రిలీజ్కి రాబోతుంది, ఫినిష్ అయిపోయింది సినిమా అండి, వరదరాజు గోవిందం అని. ఎప్పుడు 6 లాంగ్వేజ్లో చేశాను. ఇప్పుడు అది ఈ ఫస్ట్కి మ్యాక్సిమం ఈ డిసెంబర్ రిలీజ్ ఉంటుంది. డిసెంబర్ రిలీజ్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు జరుగుతున్నాయి. ఫస్ట్ టైం 6 భాషల్లో షూట్ చేశాను. ఫస్ట్ టైం అస్సాం అనే లాంగ్వేజ్లో కూడా షూట్ చేశాను. ఓకే, కృష్ణుడి మీద చేశాను అనమాట సినిమా, పాన్ ఇండియా. వరదరాజు గోవిందన్, వరదరాజు అంటే హీరో, అంటే మైథలాజికల్ మూవీ అన్నా సార్, ఫ్యాంటసీ మూవీ. ఓకే, సో చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. మళ్ళీ నాకు ఎవరు సార్ ఆర్టిస్టులు? గొప్ప సక్సెస్ ఫిల్మ్ ఇది అవుతుంది. సో ఆర్టిస్టులు హీరో హీరోయిన్ ఇద్దరు కొత్త వాళ్ళు అండి. ప్యాడింగ్ అంతా ఇక బాహుబలి ప్రభాకరు, రవికాళి, సుమన్ గారు, ఇట్లా శుభలేఖ సుధాకరు, చాలా మంది ఆర్టిస్టులు, మన అజయ్ ఘోష్, వీళ్ళందరూ. ఓకే, నెక్స్ట్ దానిలో కూడా మంచి సెలబ్రిటీస్ని అంటే మంచి అంటే ఐ మీన్ ఆడియన్స్కి తెలిసిన వాళ్ళు అందరూ ఆడియన్స్ తెలిసిన ఆర్టిస్టులేనండి. ఇలా ఏ భాషలో తీసినా అన్ని భాషలకు వెళ్ళిపోతుంది సినిమా. సినిమా అనేది పెరిగిపోయింది, ఇలా ఎల్లలు దాటిపోయింది సినిమా. ఒకప్పుడు తెలుగు అనేది తెలుగు వరకు ఉండేది, ఇలా ఇండియా మొత్తం వెళ్ళిపోయింది. బహుశా ఫర్దర్గా అది వరల్డ్కి అంతా వెళ్ళిపోయేటట్టు, కొన్ని సినిమాలు వరల్డ్ వైడ్గా కూడా వెళ్ళిపోతున్నాయి. సో అలా పెరగటం మన డైరెక్టర్ స్ట్రెంత్, మన హీరోల స్ట్రెంత్, మన ప్రొడ్యూసర్ స్ట్రెంత్ కూడా. సో ఇదంతా కూడా చూసుకున్నానండి. బట్ ఏంటంటే ఆడియన్స్ అంతా కంటెంట్ని చూస్తున్నారు. అలా ఎదురు చూసే కంటెంట్లో ఈ వరదరాజు గోవిందం కూడా అంత గొప్ప సినిమా. రాబోయే ఫిలిమ్స్ బాగుంది, మైథలాజికల్ అంటున్నారు. రాబోయే ఫిలిమ్స్లో ఇది ఒక గొప్ప సినిమా. నా నుంచి వస్తున్న ఇంకొక గ్యారంటీ హిట్ ఫిలిం. మీరు ముందే ఇది హిట్ ఇది ఫ్లాప్ అని ఫిక్స్ అయిపోతారట కదా? అవునండి, డైరెక్టర్స్కి యాక్చువల్గా కొంత తెలిసిపోద్ది 6 సెన్స్. ఎందుకంటే కథను సెలెక్ట్ చేసుకుంటాం, మనం చేసే సినిమా ఎలాంటిది, మిగతా వాళ్ళ సినిమాలు ఏం జరుగుతున్నాయి, ఎలాంటివి జరుగుతున్నాయి, ఇది పరిశీలించుకొని కథను డెసిషన్ తీసుకుంటాం. నేను అలా తీసుకొని అప్పుడు నేను సబ్జెక్ట్స్ ఫినిష్ చేసుకుని ఆ రూట్లో వెళ్ళిపోతాను. ఇంతకుముందు ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు, ఇలాంటి పాయింట్ ఎవరు టచ్ చేశారు, చేయలేదు. సో అది చేయని దాన్ని పట్టుకొని చేస్తాను అనమాట. సో అలాంటి ఒక కొత్త యాంగిల్ ద్వాపర యుగం నుంచి తీసుకున్నాను అనమాట.
అబ్బా ఈ అంటే కార్తికేయ అలాగుంటుందా ఏమన్నా? కార్తికేయ వీటన్ని మించి ఉంటుంది. ఓ కార్తికేయ, కాంతార, ఓకే. లక్ష్మీ నరసింహ అని ఇప్పుడు ఫిల్మ్ వచ్చింది. అవును. వీటన్నిటిని మించి ఉంటుంది. అంత గొప్పగా వచ్చింది సినిమా. అంత స్ట్రాంగ్ కంటెంట్. మొత్తం అయిపోయింది ఇంకా. అయిపోయిందండి. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి, సీజీ వర్కులు జరుగుతున్నాయి, ఏ వర్కులు జరుగుతూ ఉన్నాయి. సార్ ఇప్పుడు మూవీ అయిపోయిన తర్వాత ప్రమోషన్ అనేది చాలా క్రూషియల్ కదా? చాలా ఇంపార్టెంట్ అండి. మరి ప్రమోషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారా? ప్రమోషన్ మొత్తం సినిమా అయిపోయినాకే స్టార్ట్ చేద్దామని. ఇంతవరకు దాన్ని ఎక్కడ ఓపెన్ చేసుకోలేదు. ఓకే. చేయలే. ఇంకా అంతా ఫినిష్ చేసుకొని రెడీ ఫర్ రిలీజ్ అన్నప్పుడు దాన్ని ప్రమోషన్ మొదలు పెడదాం అని వర్క్లన్నీ అన్ని లాంగ్వేజ్ల వర్క్లు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఆ వర్క్లో ఉన్నాను అనమాట. ఓకే. అంటే సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుందో దానిలో హాఫ్ ప్రమోషన్కే ప్రమోషన్ కూడా అవుతుంది. అవునండి. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాలో ఒక భాష కంటే చేయొచ్చండి. 6 భాషలు అంటే ఎంత అవుతుంది అసలు? చాలా అనమాట. ఓకే. ప్రొడ్యూసర్ మీరే? ప్రొడ్యూసర్ నేనే. మీరే. మొత్తం ఎంత అయింది సార్ బడ్జెట్? చాలా భారీ సినిమానే. భారీ సినిమా. భారీ సినిమానే. మొత్తం ఇంకా ప్రమోషన్ కూడా మీదే. మీ భుజస్కంధాల పైన పెద్ద బాధ్యత ఉందన్నమాట. ఓకే. అసలు వింటుంటేనే చాలా డిఫరెంట్ ఫీల్. అంటే చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా మళ్ళీ చూడబోతున్నాము అని అనిపిస్తుంది. అదైతే మళ్ళీ ఈ మధ్య యునానిమస్గా ప్రతి ఒక్కరి నోటి నుంచి ఒక మంచి సినిమా చూసామయ్యా అనే మాట అయితే గ్యారెంటీ వస్తుంది. ఓకే. ఓకే. అంటే దాని మీద అంత నమ్మకం ఉంది కాబట్టి పార్ట్ 2 కూడా తీసాను. స్టార్ట్ చేశాను. వావ్. కంటిన్యూటీ ఉంటుందన్నమాట అయితే. కంటిన్యూటీ ఉంటుందండి. వావ్. సూపర్. అండ్ ఇప్పుడు ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు సార్. బట్ ఏంటంటే మీరు అన్నట్టు ఆడియన్స్ రావట్లా. కానీ ఏంటంటే ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ సినిమాకి వెళ్ళకూడదు అనేది మాత్రం నిర్ణయించుకుంటున్నారండి. ఇప్పుడు అలా నిర్ణయించుకొని రీసెంట్గా చూడండి, రీసెంట్గా చూసాం మహావీర అవతార్ లక్ష్మీ నరసింహస్వామిది కార్టూన్ ఫిలిం. దానికి వచ్చారు, భక్తితో పరవశించిపోయారు ఆ సినిమా చూసి. దగ్గర తెలుగులోనే 40 నుంచి 50 కోట్లు కలెక్ట్ చేసింది. ఆర్ట్ సినిమా ఎలా చూశారు చూడండి జనం రాకపోతే. అలాగే రీసెంట్గా ఒక 2.5 crore చేస్తే లిటిల్ హార్ట్స్ అది అంత పెద్ద హిట్ చేశారు అసలు. అదొకటి. అది కాక మళ్ళీ ఇంకో సినిమా రీసెంట్గా చిన్న సినిమా హిట్, అది చాలా మంచి హిట్ చేశారు. ఇట్లా చిన్న సినిమాలు కూడా హిట్ అయ్యి పెద్ద ఫ్లాప్ కొత్తలోక. సో ఇవన్నీ హిట్ చేశారంటే ఆడియన్స్ నచ్చితేనే వస్తున్నారు, నచ్చకపోతే రాట్లా. సినిమాని ట్రైలర్ చూసే జడ్జ్ చేసేస్తున్నారండి. ఈ సినిమాకి వెళ్ళాలా వెళ్ళకూడదా, అది ఎంత స్టార్ హీరో సినిమా కానీ ఎంత కొత్తోడు కానీ. కానీ ఈ చేంజ్ కూడా చాలా మంచిదండి. కొంతమంది కొత్త వాళ్ళు పుట్టుకు రావడానికి ఆస్కారం ఉంది. అట్లాగా ఈ చేంజ్ అనేది చాలా మంచిది. ఇప్పుడు ప్రతి డైరెక్టరు కంటెంట్ మీద కసరత్తు చేసి మంచి సినిమా తీయడానికి ట్రై చేస్తారు. దానివల్ల మంచి సినిమాలు వస్తాయి. బట్ ఏంటంటే ఆడియన్స్ సగం రాకపోవటానికి ఏంటంటే కొంతమంది ఓటీటీలో వచ్చాక చూద్దాం అనే ఫీలింగ్లో ఉన్నారు, చేస్తారు. బట్ ఏంటంటే సినిమా అనేది అల్టిమేట్గా ఆ 70mm స్క్రీన్ మీద చూస్తేనే ఆ సాటిస్ఫై, ఆనందం. సెల్లులో చూసినా ఏదో కొరతే, టీవీలో చూసినా ఏదో కొరతే, కంప్యూటర్లో చూసినా ఏదో కొరతే. బట్ ఆడిటోరియంకి వస్తేనే ఆ మజా, ఆ ఆనందం, నేను సినిమా చూసాను ఫీల్ అక్కడే ఉంటుంది. దట్ 2.5 hours కూర్చోబెట్టేది థియేటరే సార్. అందుకని ఇంట్లో ఎంత ఓటీటీ ఉన్నా ఆ పని ఉందని అటు వెళ్తాం, ఈ పని ఉంది, మధ్యలో చాలా మిస్ అయిపోతాం. సో అది ఎప్పుడు సినిమా ఎక్స్పీరియన్స్ అంతే. సో అందుకని ఆడియన్స్ మళ్ళీ దీనికి రావటం మొదలైంది ఇప్పుడు మళ్ళీ. అబ్బా ఓటీలో సెల్లే ఏం చూస్తాం, తలపా అందులో థియేటర్ పోదాం పదరా అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు. అందుకే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ హిట్స్ వస్తున్నాయి, జనాలు వస్తున్నారు, చేస్తున్నారు. సో సూపర్ సార్. ఫస్ట్ రిలీజ్ కాబోతోంది అంటున్నారు డిసెంబర్లో. సో దాని గురించి మేము అంటే నాతో పాటు ఆడియన్స్ కూడా ఈగలు వెయిటింగ్ అనమాట. వరదరాజు గోవిందన్. సో సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అప్కమింగ్ మూవీస్కి కూడా మీకు ఆల్ ది బెస్ట్. మళ్ళీ హిట్స్ పరంపర అలా కొనసాగాలి. సముద్ర గారు పేరు మారుమోగిపోవాలి డైరెక్టర్గా అండ్ ప్రొడ్యూసర్గా. గ్యారెంటీ గుడ్ కంటెంట్, గుడ్ హిట్ ఫిల్మ్స్ వస్తాయండి. ఓకే. మీరంతా పక్కాగా చెప్పారంటే మీకు మైండ్లో 6th సెన్స్ చెప్పేస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడి వరకు వచ్చారు, మా కోసం ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.